అందరికీ నమస్కారం. జయ శ్రీరామ. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి వ్యక్తి పేరు ఏంటి అంటే కనుక మళ్ళా యాజ్ యూజువల్ గా గోవింద సేవ. సాధారణంగా ఎవరి మీద కూడా మనం ఓ ఛానల్ మీద ఇది రెండోసారి అనుకుంటా, ఎప్పుడో మా దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఏదో రామాయణం మాంసానికి కోతలు కూస్తే కనుక ఎందుకో చేయాల్సి వచ్చింది. ఎప్పుడో ఒకసారి 2 ఏళ్ళో 3 ఏళ్ళో అయింది. తర్వాత మళ్ళీ ఈవిడ గురించి చేయాల్సి వస్తుంది, గోవింద సేవ. అయితే ఈ గోవింద సేవ గురించి మీకు ఒక 2 మాటలో 3 మాటలో చెప్పాలి. ఫస్ట్, గోవింద సేవ అంటే కనుక మన సత్యభామ గారు చక్కగా స్పష్టంగా చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళామూర్తి. దాంట్లో మొహమాటం ఏం లేదు. చక్కగా కృష్ణుడి గురించి అయినా లేదంటే కనుక భగవద్గీత చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా కూడా బ్రహ్మాండంగా చెప్తారు. దాంట్లో కూడా మొహమాటం లేదు. అసలు ఒక విమెన్ ఇంత బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, అసలు సొసైటీలో ఉన్నటువంటి తప్పుల్ని ఇలా ఖండిస్తున్నారు అంటే గనక దాన్ని ఖచ్చితంగా ఎవరైనా కూడా మెచ్చుకుని తీరాలి. వీ హ్యావ్ టు గివ్ ఏ సపోర్ట్. దాంట్లో కూడా మొహమాటం ఏం లేదు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆవిడ మాట్లాడేటువంటి మాటల్లో అన్నం తినేటప్పుడు ఏదో నోట్లో వచ్చేటువంటి రాయలాగా కొంతమందికి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే అది సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విషయం. అది దాన్ని ఏమంటారు, 2 థీరీస్కి సంబంధించిన డిస్కషన్ సంబంధించిన టాపిక్ కాబట్టి అది మనకి సంబంధించిన డిస్కషనే కాబట్టి దాంట్లో కూడా నాకు పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదు. మధ్యలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, ఏదో చిన్న కోపం నాలాంటి వాడికి వస్తుంది బేసిక్గా, ఎందుకు ఇదని చెప్పి. అయినా కూడా అది రాజకీయానికి సంబంధించిందో లేదా ఇంకోటో సంబంధించిందో ఆ రాజకీయాన్ని దీన్ని కలిపి మిక్స్ చేశారు కాబట్టి దాంట్లో కూడా నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం పెద్దగా ఏం లేదు, ఎందుకంటే మన వాళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఏదైనా కూడా సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయనుకోండి, అది చర్చల కోసం అని చెప్పి డిస్కషన్ ఎట్లాగైనా చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కాకపోతే ఇది ఎందుకు ఇష్యూ అయ్యింది, ఎందుకు ఇంత కోపం వస్తుంది, ఒక చిన్న విషయం మీద ఎందుకు మనస్పర్ధ వస్తుంది ఆవిడ మీద అంటే గనక, ఒకనొక వీడియో చేస్తూ అక్కర్లేనటువంటి టాపిక్ ని ఆ సెంటర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడంతో అది కూడా జనాలంతా కూడా ఆవిడ మాట్లాడినటువంటి ఆ 2 నిమిషాలని కూడా కట్ చేసి దాన్ని ఏదో వాట్సాప్లోనో ఇంకొక రూపంలోనో తీసుకెళ్ళి వెళ్తూ ఉంటే గనక ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పే. ఖచ్చితంగా ఈ టాపిక్ లోకి ఈ ఇష్యూని తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కర్లేనటువంటి టాపిక్ ని తీసుకొచ్చారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. పక్కన పెట్టినా కూడా దానికి మనం ఏదో స్పందన తెలియజేసాం, మనకి తప్పనిపించింది, మనం చెప్పిన తర్వాత నిన్న రాత్రి ఆవిడ ఒక వీడియో పెట్టారు. నిన్న రాత్రి ఏమో ఎప్పుడు వచ్చిందో మరి నాకు గుర్తులేదు, అర్ధరాత్రి ఉదయం కదా, ఈరోజు ఉదయం పొద్దున్న 8 ఆ టైంకి వచ్చినట్టుంది నా దగ్గరికి. సో దాంట్లో ఆవిడ ఏమని పెట్టారంటే, రాత్రి 2 గంటలకి నా మీద లైవ్ పెట్టినటువంటి ఏదో తిట్టారండి. ఆవిడ పేరు చెప్పారు, సైకోల్ అని చెప్పేది ఆవిడ రాశారు. పాపం తప్పేం కాదు, అది ఎస్ఈఓ టెక్నిక్. అది యూట్యూబ్లో దాన్ని ఒక ట్రెండ్ చేయడానికి, లేదంటే కనుక అట్రాక్టివ్ గా ఉండడానికి, లేదంటే కనుక ఇంకొకటో అది కూడా మెచ్చుకోవాల్సిన విషయమే ఖచ్చితంగా. ఎందుకంటే కనుక అర్థం చేసుకోలేదేమో, ఒకసారి నేను మళ్ళీ చదువుతాను. ఆవిడ తమ్ముళ్ళు ఏం పెట్టారు, నా మీద అర్ధరాత్రి లైవ్ పెట్టిన సైకో గాళ్ళకి చెప్తున్నా, ఎక్స్ట్రాలు మానేసి లిమిట్స్ లో ఉండండి. కరెక్ట్, అలాంటిది ఎదుట అది ఎస్ఈఓ టెక్నిక్. మీరు అంత గమని వాడడం అనేది మనం కరెక్ట్ కాదు, కానీ అలా చెప్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఏముందా లోపల కంటెంట్ ఏముందా అని చెప్పి జనాలు చూస్తారు. అది ఒక టెక్నిక్, అది ఐ రియల్లీ అప్రిషియేట్. అది ఎస్ఈఓ టెక్నిక్ కాబట్టి, ఆ టెక్నాలజీ కాబట్టి నేనేం కాదన్ను, అన్నది ఆవిడే కాబట్టి, అది కూడా మన హిందువే కాబట్టి, సాటి హిందువే కాబట్టి, అది కూడా ఆవిడకి మన మీద పగా ప్రతీకారాలు లేకపోయినా కూడా దీన్ని ఒక వీడియో కింద వాడుకుందాం అనుకున్నారో ఏమనుకున్నారో మరి ఆవిడ చేసుకున్నారు. ఆవిడ అలా చేస్తారు అనే విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ తమిళ సబ్జెక్ట్ చేస్తే ఆవిడ టెక్నిక్ అలాగే ఉంటుంది. అది ఆవిడ పర్సనల్ థింగ్, నాకు సంబంధం లేని విషయం. ఏదో మాట వాడేశారు, తెలుసో తెలియకో వాడేశారు, అది కూడా పక్కన పెట్టేద్దాం. కానీ దీంట్లో చెప్పండి, అర్ధరాత్రి చేస్తేనే సైకోలు అంటారా, తెల్లవారు 4 గంటలు చేసిన సైకోలు అని అంటారా? నేను ఆ వీడియో చూసిన తర్వాత పొద్దున్న ఎక్కడ వేరే వాళ్ళతో కలిసి ఒక గోశాలకు వెళ్ళి, యాక్చువల్లీ గోశాలకు వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు పొద్దున్న 8కి పొద్దున్న వెళ్ళాం, మళ్ళీ దారిలో మళ్ళీ బయటకు వెళ్ళేటువంటి పనులు 11కో 12కో అనుకుంటా. చిన్న డౌట్ వచ్చింది మళ్ళీ,
మళ్ళీ ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి ఆ thumbnail చూసి మళ్ళీ ఒక కమెంట్ పెట్టాను. అమ్మ క్షమించండి తల్లి, పొద్దున్నే కమెంట్ పెడుతున్నాను, మీరు రాత్రి 2 గంటలకు పెడితే సైకోలు అంటున్నారు కదా, మీరు ఉదయం 11 గంటలకు పెడితే సైకో అవుతానో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ సైకో కాకపోతే మళ్ళీ రాత్రి 2 గంటలకే పెడతాను, మళ్ళీ మాట తప్పించాను. ఎందుకంటే రాత్రి 2 గంటలకు మళ్ళీ మనం వేరే పనిలో ఉన్నాం. సమయం ఇప్పుడు ఎంత అయింది? 4:08 అయింది. 4:08 పెడితే సైకో అవుతారా లేదా నాకైతే తెలియదు. అది ఏ పురాణంలో ఉందో, ఏ ఇతిహాసంలో ఉందో, ఏ వేదంలో ఉందో నాకైతే తెలియదు. ఆవిడ రూల్స్ ఏమిటో, ఆవిడ ప్రోటోకాల్స్ ఏమిటో ఆవిడ ఇష్టం. తమ్ముడు కోసం సరదాగా పెట్టుకుంటే వదిలేద్దాం, మనకేం సంబంధం లేదు. కాకపోతే ఇందాక నేను రాత్రి మళ్ళా 2 గంటలకు 2:30కు ఇంటికి వచ్చిన తర్వాత వేరే thumbnail ఏదో ఎవరో నాకు ఆల్రెడీ వాట్సాప్ లో పంపించున్నారు. ఏమని పెట్టారంటే, ఉండండి ఒకసారి, ఏదో వాట్సాప్ లో ఇందాక వచ్చింది. నా నా మీద మీద అర్ధరాత్రి లైవ్ పెట్టిన ప్రియమైన హిందూ సోదరుడు, మా గురువు గారు చెప్పారు, టైటిల్ మార్చాను. మా గురువు గారు చెప్పారు, Basically, టైటిల్ మార్చాను. ఓకే, మార్పు ఉందిగా, దట్స్ ఫైన్, దీంట్లో తప్పే ఉంది. అదే చెప్పేది, ఎప్పుడైనా నాకు కూడా ఇందులో తప్పలేదండి. ఇప్పుడు మీ దుర్మార్గపు తమ్ముడు ఇంతకన్నా ఎక్కువే తిట్టాడు నన్ను. అప్పుడే ఫీల్ అవ్వలేదు నేను. ఇప్పుడు కొత్తగా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అక్కడ. వాడు దుర్మార్గుడు అండి, మా వాడు దుర్మార్గుడు, పాపం మా తమ్ముడు దుర్మార్గుడు, పక్కన పెట్టేసేయండి. కానీ ఈవిడే మన మన హిందూ, సాటి హిందూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఉంటది మనుషులకి, కోపాలు ఎందుకు ఉండకుండా ఎందుకుంటాయి బేసిక్ గాను. ఇప్పుడు సిద్ధాంతంగా విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మా దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈవిడ మాట్లాడినటువంటి మాటలతోటి ఏమంటాడంటే గనక, ఇదిగో చూసారా మీ దాంట్లోనే వైష్ణవులు శైవులు అని చెప్పి ఏదో కోతలు కూస్తుంటాడు మావాడు. ఆ క్యాండిడేట్ పక్కన పెట్టేసాడు, ఎప్పుడో వదిలేసాను మా వాడిని, పక్కన పెట్టేశాం. కాకపోతే నిజంగానే ఈవిడ మాట్లాడిన దాంట్లో చిన్న ఇబ్బంది ఉంది ఆ రోజు. ఆ ఇబ్బందిని ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన చెప్పారు, వాళ్ళ గురువు గారు ఏదో చెప్పారట. వాళ్ళ గురువు గారు అంటే నాకు తెలిసి ఆ, చిన్నజీర స్వామి గారు చెప్పేంత ప్రస్తుతం ఆయనకి పట్టించుకునేంత సమయం ఏముండదు, కానీ కాస్త మంచి చెప్పే మాటలు అంటే ఏ ఆ చిరాకు గురువు గారి గురించి మనకు వదిలేండి. ఎవరి గురువులు వాళ్ళకు ఉంటారో దాంట్లో ఇబ్బంది వెళ్ళానండి. ఏం లేదు. కాదు, మంచి వాళ్ళే. చిర్రావూరి గారు అని చెప్పి ఒక ఆయన ఉంటారు యాక్చువల్లీ. ఆయన కూడా జనాలకి ఎక్కడ వాతలు పెట్టాలో అలా పెడుతూ ఉంటాడు. ఆయన కూడాను ఎక్కడ మంచి చెప్పాలో మంచి చెప్తూ ఉంటాడు. సో ఈ సలహాలు తీసుకుంటుంటారు, ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, అందరినీ చూస్తూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక మాట అనగానే చిన్న కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కనుక ఒక్కసారి తగ్గించుకునే ఇష్యూ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే అన్ని సాల్వ్ అవుతాయి. అది మీ దగ్గరైనా, నా దగ్గరైనా, ఇంకొకరి దగ్గరైనా కూడా. అది కూడా ఒక ఉమెన్ చక్కగా బయటకు వచ్చి, ఒక లేడీ బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ మాట్లాడిన ప్రతిదీ కూడా ఏదో కరెక్ట్ అని చెప్పి నేను సమర్థించట్లేదండి. మాట్లాడడం దాకా ఉంది కదా, అంతవరకు నాకు ఓకే. కాకపోతే నేను ఇప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆవిడ మాట్లాడిన మాటల్లో ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే దానికంటే గనక వీడియో పెట్టి పోస్ట్ చేసేటప్పుడు ఇది ఇట్లా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పి ఆవిడకి తెలియాలి ఖచ్చితంగా. ఇది తెలియకుండా ఉంటే కనుక చాలా అది రేపు అన్న రోజు చాలా ఇబ్బందులు వస్తాయి కదా. ఫస్ట్ ఎవరో వీర్రాఘవరెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఆవిడ కూడా అదే చెప్తుంది, ఈ క్యాండిడేట్ దుర్మార్గుడే, మొహమాటం ఏం లేదు, నెత్తి మీద ఏదో. దీంట్లో ఈ నామాల ప్రస్తావన అవసరం లేదు దీంట్లోకి. ఒక దుర్మార్గుడు అనేవాడు దుర్మార్గంగానే ఆలోచిస్తాడు. దీంట్లోకి ఇదిగో శివుడు అన్నాడు, రాముడు అన్నాడు అంటే ఆ క్యాండిడేట్ అలా మౌల్డ్ అయ్యాడు అంతే. సో నేను ఒకసారి నాకు గుర్తులేదు, పొద్దున్న ఎప్పుడో విన్న ఆడియోని ఒకసారి మళ్ళీ విందాం అనిపిస్తోంది. సో క్షమించాలమ్మా, ఒకవేళ కనుక మీరు 2 గంటలకే లైవ్ పెడితే కనుక మళ్ళీ మీరు మార్పు అయితే టైటిల్ చేసుకున్నారు, నేనేం కాదనట్లు. మీరు ఒకవేళ నిజంగా గురువు గారు చెప్పారని కాదు, కానీ ఒకవేళ మీ అంతటి మీకు అది రిలీజ్ అయ్యి చేసి ఉంటే కనుక సంతోషం. ఒకవేళ కాలేదు, ఎవరో చెప్పారు ఏదో ఫోర్స్ గా చేస్తే మాత్రం ఎప్పుడు ఎలాగో మార్చుకోవద్దు. మీరు ఎట్టా ఉన్నారో అలాగే ఉండండి తల్లి. మీరంటే నాకు చాలా గౌరవమే, మొహమాటం ఏం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం, ఈ ఒక్క విషయంలో ఇది రాంగ్ గా ప్రొజెక్ట్ అవ్వడానికి వీలు లేదు. ఒకవేళ మీరు చెప్పినటువంటి విషయాన్ని పొద్దున ఒకసారి విన్నాను, సో టోటల్ గా మళ్ళా ఇంకొకసారి విన్నాం, తప్పే ఉంది దాంట్లో. ఆ రకంగా మనం ఏం చేద్దామంటే, అసలు వీడియో ఏంటో, అసలు ఏం మాట్లాడారో, ఇది ఎక్కడ ఉంటుంది, గోవింద సేవలో ఉంటుంది అనుకుంటా. వాడి ఛానల్ పేరు వచ్చి గోవింద సేవ అనుకుంటా. సత్యభామ గారే కదా గోవింద సేవ, రైట్. నేను లింక్ పెట్టాను చూడండి ప్రైవేట్ చాట్ లో. ఒకసారి నాకు లింక్ అయినా పెట్టగలరా అది?
డైరెక్ట్ లింక్ ఒరే ఒక నిమిషం. ఇదేమిటిది వీడియో ఇది కాదు ఇది కాదు ఇది కాదు పొద్దున్న ఆవిడ ఫస్ట్ ఏదో చెప్పారు కదా, ఏదో సైకోల్ అని అదేదో పెట్టారు కదా, ఇది కూడా దీంట్లో అసలు ఆవిడ ఏమన్నారు మళ్ళీ ఇంకో 2 సార్లు విన్నాం. ఒకటి మనం పొరపాటున తప్పుగా విన్నామా, ఆవిడ ఉద్దేశం ముందు ఆర్డర్లో వెళ్దామండి. సిద్ధిగారు ఆర్డర్లో వెళ్దాము. ముందు ఆవిడ మనం ఏ విషయంలో అయితే తప్పు జరిగింది అని అనుకుంటున్నామో ఆ విషయాన్ని మేము ఇక్కడ ఇలా అనుకుంటున్నామని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు ఆవిడ వీడియోకి వెళ్దాం. అది ప్లే చేద్దాం. ఇప్పుడు ఆర్డర్లో వెళ్దాం. ముందైతే మనం ఏ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామో ఆ విషయాన్ని మేము ఇలా అర్థం చేసుకున్నామని ఒక మాట చెప్దాం. మనమే కాదు, అక్కడ చాలా మంది అలాగే అర్థం చేసుకుంటున్నారన్న దృష్టి కారణంగానే కదా మనం ఈ వీడియో చేసాం. మనం కరెక్ట్, అగ్రీడ్ అండ్ అలైన్డ్, టోటల్లీ అలైన్డ్. ఇప్పుడు వీడియో ప్లే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆడియో వినిపిస్తే చాలు కదా. ఆడియో వినిపిస్తే చాలు. కాబట్టి ముందు ఒకసారి స్క్రీన్ చూపించండి, ఎందుకంటే అది ఎలా ప్రొజెక్షన్ అయింది అనేది మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే తప్పు మనదే అవుతుంది. ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా బాధ్యత మిగతా వరకు వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు గోవింద సేవ అనేటువంటిది ఛానల్ పేరండి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. చక్కగా చాలా మంచి వీడియోస్ ఉంటాయి. అలా అని చెప్పి అన్ని మంచి వీడియోస్ ఉంటాయంటే కనుక ప్రపంచంలో అందరూ అన్ని మంచిగా చేయలేరు. దాంట్లో కొన్ని తెలుసో తెలియకో కావాలని చెప్పి తెలిసి కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చేసినా నేను చేసినా కూడా మనం చేసే ప్రతి వీడియో ప్రపంచంలో అందరికీ నచ్చాలని లేదు. సో జస్ట్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్, దాంట్లో ఎవరికి ఎలా అర్థమైతే అట్లా తీసుకుంటారు, దానికి మనకేం సంబంధం లేదు. కాకపోతే షీ ఈస్ డూయింగ్ యూనో ఇలా వచ్చి సొసైటీలోకి వచ్చి మాట్లాడడంలో మంచి మైక్ని ఏదో నోట్లో పెట్టుకున్నటువంటి వాయిస్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. నేను ఆవిడ వాయిస్కి పెద్ద ఫ్యాన్ బేసిక్గా. ఓకే, అఫ్ కోర్స్ మళ్ళా మనం వీడియో చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ కొత్త తమ్నైల్ పెట్టుకుని కావాలంటే కనుక సరదాగా మళ్ళీ ఆవిడ ప్రమోషన్స్ కోసము లేదంటే కనుక ఆ తమ్నైల్స్ బాగా క్రియేట్ చేస్తారు. ఆవిడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంత క్రియేట్ చేయడం నాకైతే తెలియదు కానీ లెట్స్ ప్లగ్ అండ్ ప్లే ఫస్ట్. సో మొత్తం 10 నిమిషాలు 16 నిమిషాలు 33 సెకండ్లు ఉంది. అంతవరకు నేను వినదలుచుకోలేదు. జస్ట్ వీడియో టైటిల్ ఒక్కసారి నాకు చూపించండి స్క్రీన్ మీద. వీడియో టైటిల్ నాకు కావాలి. వీడి ఉన్మాదం ఎవరున్నారో వాడి మాటల్లోనే వీర రాఘవ. టైటిల్ ఏం పెట్టారు? ఆ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి యొక్క ఉన్మాదానికి వెనక ఎవరు ఉన్నారు, అంతే కదా. నాకు ఇప్పుడు ఆత్మీయ అర్థాలు నాకు రావండి సిద్ధి గారు, నాకు మామూలు తెలుగు భాష వచ్చు. మీరు వేరే ఆత్మీయ అర్థాలు చెప్పగలిగితే చెప్పండి. నాకు వచ్చిన తెలుగు భాష ప్రకారం అక్కడ ఉన్నది ఆ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి యొక్క ఉన్మాదానికి వెనక ఉన్నది ఎవరని అడుగుతున్నారు. వాడి ఉన్మాదానికి ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? లేదు, నా ప్రాబ్లం అది కూడా, నా ప్రాబ్లం అది కూడా కాదు. నేను ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను మీకు, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఎవరన్నా కూడా ఇది రెగ్యులర్గా ఏదో సరదాగా పెట్టుకుని ఉంటే కనుక, ఏదో మిగతా వీడియోస్ చేసుకుంటే కనుక అసలు ఇబ్బంది లేనటువంటి విషయం ఇది, ఎవరు పట్టించుకున్నటువంటి విషయం ఇది. 3 days agoలో ఈ దారుణం వెనక ఎవరికీ తెలియనటువంటి నిజాలు, మీ సత్యభామ బయట చేయబోతోంది. అలాగే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది. జయ శ్రీరామ అన్నారు, సంతోషం. నేనేమనుకున్నానంటే కనుక సంథింగ్ ఏదో ఇష్యూ అయినా జరిగిందేమో అని చెప్పి అనుకున్నాను. వేరే ఏమైనా ఇష్యూస్ అని నడుస్తున్నాయేమో. నేను అప్పుడప్పుడు ఫాలో అవుతాను, మనం ఫాలో అవ్వకపోయినా కూడా ఎవరో పంపిస్తూ ఉంటారు, వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. అది పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇలాంటప్పుడు కొంతమంది వచ్చి ఈ పనికి మన కమ్యూనిస్టుల వాళ్ళు వచ్చేసి ఇదిగో దీని వెనకాల మోడీ ఉన్నాడని ఒకటి అంటాడు, ఇంకొకటి వచ్చేసి దీని వెనకాల ఇంకొక పెద్ద ఇష్యూ నడుస్తుంది, దాని గురించి కూడా మనం లైవ్ చేద్దాం, వాళ్ళ గురించి కూడా చేయాలి ఖచ్చితంగా. నేను ధర్మదస్త గారు ఎక్కడో మాట్లాడాం కానీ నన్ను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. అసలు ఏం జరిగిందో ఇంకోసారి చూద్దాం ఇక్కడ. సో ఈ లైవ్ది వచ్చిన తర్వాత, వీడియో వచ్చిన తర్వాత, అప్పుడు ఇందాక వీడియో పెట్టారు కదా, ఆ వీడియో అప్పుడు వచ్చింది అనమాట సినిమాలోకి. ఇందాక నేను పెట్టింది కమెంట్ కనపడిందా మీకు? ఆవిడ పెట్టిన కమెంట్ కనపడిందా లేదా? కమెంట్ పోస్ట్ కనిపించలేదండి. అవునా, ఒక్కసారి నేను మళ్ళీ షేర్ చేస్తాను అండి. సో లెట్స్ గో విత్ ద ప్రాపర్ డిస్కషన్స్.
ఇప్పుడు కనపడుతుందా డిస్ప్లేలో? లేదు, స్టేస్ ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ఇలా ఒక పోస్ట్ పెట్టారు ఆవిడ, తప్పేం లేదు దాంట్లో. తెలిసినటువంటి విషయాలు చెప్పాలి అనుకుని చెప్పి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడి మీద దాడి, ఈ దారుణం వెనక ఎవ్వరికీ తెలియనటువంటి నిజాలు మీ సత్యభామ బట్టబయలు చేయబోతున్నారు, అలాగే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది, జై శ్రీరామ్ అని చెప్పారు. ఇట్ ఈస్ టోటలీ ఫైన్. ఏదైనా కూడా ఒక మంచి విషయం చెప్పిన తర్వాత మంచి విషయం నలుగురికి తెలియాలి. ఏదైనా ఒక నిజం కనుక చెప్తుంటే కనుక నిజం అందరికీ తెలియాలి. దాంట్లో ఎలాంటి మొహమాటం కూడా లేదు దాంట్లో. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్, అప్పుడు ఆ వీడియోని మన సత్యభామ గారు పబ్లిష్ చేశారు దాన్ని. ఇప్పుడు ఆ వీడియోని దాంట్లో మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఆ ఉన్మాదం వెనక ఆ ఉన్మాద చర్య ఏదైతే ఉందో దాన్ని మొహమాటం లేకుండా ఖండించారు. అంతవరకు కూడా నేను కూడా విన్నాను, అందరూ కూడా వినొచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఈ వీడియోలో మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో 14 నుంచో 13 నుంచో నిమిషాల దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో అనమాట, వీడి ఉన్మాదం వెనక ఎవరున్నారో తెలుసా? వాడి మాటల్లోనే వీరరాఘవరెడ్డి అటు గోవింద సేవ సంథింగ్ ఏదో ప్లేస్ చేశారు. నేను ఒకసారి ఆడియో వినిపించమంటారా మీకు? వినిపించండి. ఫస్ట్ ఒకసారి విందాం. ఆడియో ఇప్పుడు యాడ్లు పడిపోతూ ఉంటాయి, యాడ్లతో మనకేం పని ఉంది? 13:43 టైం స్టాంప్. ఇప్పుడు పట్టినా మ్యూట్ పెట్టాలి. మ్యూట్ పెట్టాలా? సారీ, యాడ్లు వస్తున్నాయి అనుకుని మ్యూట్ పెట్టమన్నా. అది స్కిప్ అయ్యేది వచ్చింది కొడి హ్యాన్. 13:43 ఎందుకు 13 నుంచి పెడదాం, కాసేపు విందాం. ఫస్ట్ పూర్తిగా ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకుందాము, విందాం. మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ మొక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. మీ రాముడు అన్నాడు రంగరాజన్ స్వామి వారిని. అంటే వీడు రాముడు కాదనే కదా, వీడు రామభక్తుడు కాడనే కదా. కాదు, దాంట్లో మొహమాటం ఏం లేదు. వ్యాపారం చేసుకునేవాడు లేదంటే గనక ఒక ఉన్మాదంలో ఉన్నటువంటి వాడు, వాడికి అసలు భక్తిని లేదంటే కనుక ఇంకో దాన్ని ఆపాదించడం పూర్తిగా తప్పే. అసలు దాంట్లో మీతోటి 100కి 200% ఏకీపించేస్తున్నాడు. ఇప్పుడు నేను అతను రాముడి పాటలు పాడినా లేదంటే కనుక శివుడి పాటలు పాడినా ఇంకొకటి పాటలు పాడినా అతని ఉద్దేశం వేరు. ఏదో కంట్రోల్ చేసుకుందాము, మొత్తం అంతా కూడా కంట్రోల్లోకి తీసుకుందాం అనేటువంటి భావజనంలో ఉన్నాడు ఆ వ్యక్తి. సో అతన్ని నిర్మోహమాటంగా ఖండించేద్దాం. ఇప్పుడు అతను రామభక్తుడా, శివభక్తుడా లేదంటే ఇంకో భక్తుడా ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఎనీవే మీరు ఎట్లా అంటే ఎట్లా వెళ్ళిపోదాం. ఎవరు పంపించారు రంగరాజన్ స్వామి వారిని కొట్టడానికి? పాట పాడి చెప్పాడు, ఆ ముక్కంటి పంపించాడు, శివుడు పంపించాడట. పోయి వైష్ణవుల్ని భాగవతుల్ని కొట్టారా, చంపేరా? కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ న్యూట్రల్ మైండ్ సెట్. టైటిల్ చెప్పండి. ఏది వీడియో టైటిల్? ఆవిడ పెట్టిన వీడియో టైటిల్. వీడి ఉన్మాదం వెనక ఎవరున్నారో వాడి మాటల్లోనే వీరరాఘవ. ఇప్పుడు ఆవిడ ఏమన్నారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూల్గా తీసుకుందాం, కూల్గా ఆలోచిద్దాం ఫస్ట్. ఇప్పుడు ఆవిడ అన్నటువంటి మాట ఏంటంటే శివుడు పంపించాడట భాగవతుల్ని, అదే రకంగా ఎవరిని క్షమించాలి పేరు మర్చిపోయా, ఒకసారి మళ్ళీ వినిపిస్తా ఉన్నాడు. భాగవతుల్ని కొట్టారా, చంపేరా? వైష్ణవుల్ని భాగవతుల్ని కొట్టరా, చంపేరా అని చెప్పి శివుడు పంపించాడట. ఇది ఆవిడ మాట్లాడేటువంటి మాట. నాకు తెలిసి ఒక ఉన్మాదికి, అంటే ఒక ఉన్మాదంలో ఉన్నటువంటి వ్యక్తికి శివుడు పంపించాడు, అతను శివుడు పాట పాడాడు, శివుడు పంపించాడు అని చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఇది ఈవిడ అనాలిసిస్సా లేదు అంటే కనుక అతను చెప్పినటువంటి మాట నాకు అర్థం కాల. ఎవరిని ఇతను వీళ్ళేమంటారు? వైష్ణవులని భాగవతుల్ని కదా. ఆ వీరరాఘవరెడ్డి నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి కేవలం చిలుకూరు టెంపుల్ మీద కాదు, దాంతో పాటు ఇంకో 10 దేవాలయాల మీద కూడా చేశాడు ఇలాగే. కాకపోతే అక్కడ పూజారులు రామప్ప దేవాలయంలో కూడా చేశారండి. శివాలయం లేదు, పక్కన పెట్టేద్దాం. శివాలయం కాదు, అతను ఏమీ చేయలేదు అనుకుందాం కాసేపు. ఇదే ఫస్ట్ టెంపుల్ అనుకుందాం కాసేపు. 10 టెంపుల్లో చేశాడు, దాంట్లో రామప్ప దేవాలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆ విషయం ఆ టైంకి ఆవిడకి తెలియదు అనుకుందాం కాసేపు. ఆ టైంకి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆవిడ దగ్గర లేదనుకుందాం కాసేపు.
మీరన్నట్టుగానే ఆ వ్యక్తి 10 దేవాలయాల మీద దాడి చేశాడు, లేదా ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, ఇదే బిహేవియర్ చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తూ ఉంటే కనుక పోలీసులతో అలాగే మాట్లాడాడు. ఇక్కడ మన భీమవరం సిఐ గారితో ఫోన్ చేసి ఇక్కడ కలెక్టర్ గారిని అరెస్ట్ చేశాను, మీరు వచ్చి విడిపించుకోండి అని చెప్పి ఏదో వాళ్ళతో అరగంట మాట్లాడాడు. సో ఇది అతని స్ట్రాటజీ అది. కానీ ఈ వీడియో చేసేటువంటి టైంకి ఆవిడకి ఈ విషయాలు తెలియపోవచ్చు కదా. సరే అయితే తెలియదు అనుకుందాం. సరే తెలియదు అనుకుందాం. ఇప్పుడు తెలియని విషయాల మీద వీడియో చేసేయచ్చా? చేయొచ్చు, ఎందుకంటే తప్పు చేశాడు. ఇప్పుడు అతను ఏం చేశాడో మనకి తెలియదు. ఇప్పుడు నేను కూడా వీడియో చేశా, ఖచ్చితంగా అతను చేసింది తప్పు అని చెప్పి ఖండించాలి కాబట్టి ఖచ్చితంగా ఖండించే తీరాలి. మనిషి అన్నాడు ఎవడైనా కూడా ఖండించే తీరాలి. కానీ ఆ ఖండించేటువంటి టైంలో ఈ ఉన్మాదిలా బిహేవ్ చేసేటువంటి వాడు ఓ పక్కన రాముడు పాటలు పాడుతున్నాడు, ఓ పక్కన శివుడు పాటలు పాడుతున్నాడు, నన్ను మొక్కటి పంపించాడు అని చెప్పాడు. అక్కడతో ఆగిపోయాడు. అతని మనస్తత్వం అక్కడ దాకా ఉంది. అయా మొక్కని పంపించాడు అయా అని చెప్పేదో గోదావరి స్లాంగ్ని కొంచెం మిక్స్ చేసి కాస్త ఇంకో భాషలో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈవిడికి ఎలా అర్థమైంది, ముక్కంటి పంపించాడు ఎవరిని ఏం చేయమంట, అటు భాగవతుల్ని ఇటు వైష్ణవుల్ని కూడా ఈ రకంగా హింసించేయమని చెప్పాడు అని చెప్పి ఈవిడ ఏ రకంగా నాకు కన్వే చేస్తారో అర్థం కాలే నాకు. అది వీరరాఘవరెడ్డి మాట కాదు. పోనీ ఈవిడికైనా అలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఉందో లేదో నాకు తెలియదు ఖచ్చితంగా. ఎవరికి మన గోవింద సేవ ఛానల్ అయినటువంటి మన సత్యభామ గారికి ఉందో లేదో, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే యాక్సెప్ట్ చేద్దాం ఉంటాను, మొహమాటం ఏం లేదు దాంట్లో. నేను మరొకసారి చూపిస్తే అందరూ యాక్సెప్ట్ చేద్దాం, దాంట్లో తప్పేముంది? చెయ్యాలి ఖచ్చితంగా, తప్పేముంది? నాట్ ఎట్ ఆల్. ఒక్కసారి మళ్ళీ ప్లే చేద్దాం. పోయి వైష్ణవుల్ని భాగవతుల్ని కొట్టారా చంపేరా దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడంటే ఈ ఉన్మాది వైష్ణవుల మీదకి వచ్చాడు. శివుడు పంపిస్తే వచ్చాడు. ఎవరు చెప్పారన్నమాట? ఈ క్యాండిడేట్ చెప్పాడా? ఈవిడ ఆ రకంగా అనలైజ్ చేసుకుంటున్నారా? ఆ రకంగా అనలైజ్ చేసుకుంటానండి. అతను అక్కడ అనలేదు ఆ మాట, నేను వైష్ణవులు నాశనం చేయడానికి వచ్చాను అన్న మాట అతను అనలేదు. ఒక ఉన్మాదికి వీళ్ళని నాశనం చేయాలి. అతని క్లారిటీ రెండు ఉన్నాయి. నాకు కావాల్సిన జనాలు కావాలి, నాకు కావాల్సిన డబ్బులు కావాలి. నాతో పాటు పని చేయడానికి, నేను చెప్పినట్టు చేయడానికి, నాతో సావడానికి చంపడానికి మనుషులు కావాలి. నా వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ కావడానికి నాకు నీ దగ్గర ఎవరైతే టెంపుల్కి వస్తున్నారో వాళ్ళ ఇష్యూస్, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని చేసుకుంటానటువంటి బిహేవియర్లో అతను ఉన్నాడు. జరిగినటువంటి డిస్కషన్ అది. పోనీ చిలుకూరి రంగరాజన్ గారి దగ్గర కూడా అతను ఇలా మాట్లాడా, నేను వైష్ణవుల దగ్గరికి వచ్చాను, నేను వైష్ణవుల దగ్గరికి వస్తాను, లేదంటే కనుక నేను వైష్ణవుల దగ్గరికి వెళ్ళి చేస్తానని చెప్పి మాట్లాడా, అది కూడా లేదు. దిస్ ఈస్ ఎజంప్షన్ అంతే. ఆ టైంలో ఆవిడకున్నటువంటి ఎజంప్షన్ అంతే. ఈ ఎజంప్షన్స్ ని చెప్పేటువంటి టైంలో అది కూడా అంత పెద్ద యూనో ఆవిడ మంచివారే ఫస్ట్, కానీ అలా చెప్పేటువంటి టైంలో లక్షలాది మందికి ఆవిడ చెప్పేటువంటి మాట రీచ్ అవుతుంది అనేటువంటి టైంలో ఏ రకంగా మెసేజ్ పోతుంది? ఇప్పుడు ఆవిడ ఒక మాట అనాలనో ఇంకొకటి పక్కన పెట్టండి కాసేపు. ఆ మాట అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏ రకంగా మెసేజ్ వెళ్తుంది? ఎవరైనా వినేవాళ్ళకి ఏముంటుంది? నిజంగా అలా అన్నాడా? నిజంగా అతను వైష్ణవుల మీదకి వీటి మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు అని చెప్పారా? ఎవరికి భాగవతుల మీదకి చేద్దామని వచ్చారంటే ఈ వైష్ణవులు ఎంత భయపడుతూ ఉంటారో పక్కన. ఓహో వీళ్ళు ఏమైనా నిజంగా ఆ ఉన్మాదికి వీళ్ళకి, ఆ ఉన్మాది అనేటువంటి వాడికి వైష్ణవులు అంటేనే పగ ఉందేమో అని చెప్పి అనుకోరా? ఎవరికైనా అనిపిస్తుంది అది? అది చాలా ప్రమాదం కదా సిద్ధి గారు, అలా అనుకోవడం అనేది. విందాం అసలు ఇంకా ఏమైనా మాట్లాడారు, పోనీ అక్కడితో ఆగారా అంటే కనుక హౌ టు లిజన్. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదా. ఏం అర్థమైంది? స్పష్టంగా అర్థమైంది అంటే ఏం అర్థం కావాలి తల్లి? వైష్ణవుల మీదకి భాగవతుల మీదకి దాడి చేయాలి అని చెప్పి అతని ఉద్దేశం అని చెప్పి, అది మీ ఉద్దేశం అని చెప్పి, మీ ఉద్దేశం నాకు అర్థం కావాలంటే ఏం అర్థం కావాలి? ఎవరికైనా ఏం అర్థం అవుతుంది తల్లి? సో ఈ అర్థం లేనటువంటివి ఏంటంటే కనుక ఇవే సొసైటీలో మనకి అన్రెస్ట్ క్రియేట్ చేసినట్టు. మీరు ఏ టాపిక్ అయినా మాట్లాడుకోండి ప్రపంచంలో,
మీకు నిజంగా రామాయణంలో ఇష్యూస్ ఉన్నాయా, దాంట్లో మాంసం తినడా, లేదంటే గనక ఇంకొకట ఉత్తరాఖండ ప్రక్షిప్తమా, ఇంకొకట ఒక్కొక్కరికి ఒక్కొక్క విభేదాలు ఉన్నాయా, ఒకళ్ళు ఇంకో దాన్ని నమ్ముతారా నమ్మరా, ఇవన్నీ సబ్జెక్ట్ పరంగా ఉండే డిస్కషన్స్. ఇది మీ ఎజంప్షన్. ఇది మీ ఎజంప్షన్ విన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏం అర్థం అవుతుందంటే కనుక మీకు అర్థమయ్యిందా అని చెప్పింది గట్టిగా మాట్లాడుతుంటే దాంట్లో ఏం అర్థం అవడానికి ఉంది? అతను ఏమనలా, మీకు ఒకటి అర్థమైంది, మీకు అర్థమైందని పట్టుకుని మీకు అర్థమైందని చెప్పి ఇక్కడ జనాలను అడుగుతున్నారు. ఏం అర్థం కావాలి ఎవరికైనా? మీరు ఏదైనా తీసుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు సబ్జెక్ట్లో ఏ మాటనే తీసుకోండి, తప్పలేదు. మీరు రామాయణం తీసుకుంటారా, శివపురాణం తీసుకుంటారా, దాంట్లో డిస్కషన్లు పెట్టుకుంటారా, కొట్టుకుంటారా, లేదా ఆ పుస్తకంలో ఇది లేదనుకుంటారా, ఆ శ్లోకంలో ఇది లేదనుకుంటారా, ఈ శ్లోకంలో ఇది లేదనుకుంటారా, లేదంటే కనుక నేను విష్ణువుని ఆరాధిస్తాను అనుకుంటారా. ఇట్స్ అన్ని మీ పర్సనల్ థింగ్స్. అవన్నీ కూడా ఇవన్నీ సబ్జెక్ట్కి సంబంధించినవి. మనలో మనమంతా ఒకటి, మనమంతా కూడా చర్చలు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. లేదా ఒకటి తప్పు అనిపిస్తే కనుక దాన్ని తీసి పక్కన పెడతాం, ఒకటి ఒప్పు అనుకుంటే కనుక అందరం కలిసి ముందరకు వెళ్తాం. మన మీదకి ఎవరన్నా దాడి చేస్తే అందరం కలిసే ముందరకు వెళ్తాం. వీఆర్ ఆల్వేస్ వన్. దాంట్లో మొహమాటం ఏం లేదు, ఎలాంటి మొహమాటం లేదు దాంట్లో. కానీ ఇది నాకు ఒకటి అనిపిస్తుంది, మీరొక్కరే కాదు ఇలా మాట్లాడింది. యాక్చువల్ చెప్పాలంటే మీరు అనిపించినట్టే అక్కడ ఇంకొక పెద్ద ఆయన ఇంకొక ఏదో ఛానల్లో కూర్చుని ఇంకొక ఆయన ఏదో మాట్లాడాడు. దాని గురించి చేయాలి, మనం కూర్చొని మాట్లాడాలి ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే అందరూ కూర్చుని మాట్లాడాల్సిన విషయం అది. తప్పు అంటే తప్పే అది. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ఒకసారి మళ్ళీ మీరే వినండి. ఇది తప్పు అనిపించిందా, కనీసం మీకేమనిపించిందో నాకు చెప్పండి. పోనీ నాకేమనిపిస్తుంది అంటే భయం వేస్తుంది ఫస్ట్. ఇది విన్నవాళ్ళు ఎవరికైనా కూడా. ఐ రిపీట్ ద సేమ్ థింగ్, కొత్తది ఏం చేయట్లా, మళ్ళీ ప్లే చేస్తున్నా. వైష్ణవుల్ని భాగవతుల్ని కొట్టారా, చంపేరా, శివుడు పంపించాడట పోయి వైష్ణవు. అది పాట పాడాడు, శివుడు పంపించాడు, నా ముక్కటి పంపించాడు అని చెప్పాడు. ముక్కటి పంపించాడు అని చెప్పిన తర్వాత గట్టిగా చెప్తూ ఆ వాయిస్ తోటి, మంచి వాయిస్, జనాలకి చక్కగా అర్థమయ్యేలాగా వినపడేలాగా. ఇప్పుడు ఈవిడ చెప్పేటువంటి విషయం ఆవిడకి ఏదైతే అర్థమైందో మనకు అది అర్థం చేసుకునేలాగా మళ్ళీ చెప్తున్నారు ఆవిడ. లెట్స్ ప్లే. భాగవతుల్ని కొట్టారా, చంపేరా, దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడంటే ఈ ఉన్మాది వైష్ణవుల మీదకి. వాడు ఉన్మాదే, మొహమాటం లేదు, వచ్చింది వైష్ణవుల మీదకే. కానీ ఎవరు చెప్పారు ఈ భాగవతుల మీదకి వైష్ణవుల మీదకి దాడి చేయమని చెప్పి శివుడు చెప్పాడు అని చెప్పి ఆ మాట ఇతను అన్నాడా? ఎందుకు మనం లేదు, ఎందుకు తీసుకోవాలి ఆ వ్యూని? ఎందుకు తీసుకోవాలి ఆ వ్యూని? మనకు తెలియకుండా ఎందుకు మనం ప్రొజెక్ట్ చేయాలి? అసలు చిన్న విషయం తెలియదు. స్పష్టంగా అర్థమైంది కదా ఈ బంధం. ఇదే అడుగుతున్నారు ఇక్కడ, అర్థమైందా, స్పష్టంగా అర్థమైందా అని అడిగారు. మీరు ఏ టాపిక్ అని తీసుకోండి, నాకు సంబంధం లేదు. సబ్జెక్ట్ సంబంధించి మీ వెనకాల చక్కగా మహాభారతం ఉంది, రామాయణం ఉంది, దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి, డిస్కస్ చేయండి, మీరు చెప్పండి, మేము నేర్చుకుంటాం, వింటాం. అదంటే ఒక కొత్త వ్యూని ప్రొజెక్ట్ చేయండి ఆ పుస్తకంలో నుంచి, బ్రహ్మాండంగా ఉంటుంది. స్పష్టంగా అర్థమైందంటే ఏం అర్థం కావాలి జనాలకి ఇక్కడ మీరు చెప్పే దాంట్లోంచి? వాట్ నెక్స్ట్? ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనేది, వీడు రా భక్తుడు కాదు. ఎవరు దాడులు చేస్తున్నారో అర్థమైందా అంటే మీకేమైనా అర్థమైందా అండి? స్పష్టంగా అర్థమైందా అని అడిగారు. పోనీ నా సంగతి పక్కన పెట్టండి, నాకు నిజంగా అర్థం కాలేదు అనుకుందాం, పోనీ లేదా నాకు తప్పుగా అర్థమైంది అనుకుందాం. ఎవరికి మీకు స్పష్టంగా అర్థమైందా దాడులు ఎవరు చేస్తున్నారో? అతను చెప్పిన మాటలు మీరు, అతను చెప్పని మాటలు మీరు చెప్తున్నారు. ఏమిటది? భాగవతుల మీదకి వైష్ణవుల మీదకి దాడులు చేయమని చెప్పి శివుడు పంపించాడట అన్నమాట అతను అనలేదు. నన్ను శివుడు పంపించాడు అంటే దీంట్లో భాగవతులు వైష్ణవులు మీరు యాడ్ చేశారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా అన్నారు, నాకు అర్థం కాల. ఎవరు పంపించారు? మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ప్లే చేస్తున్నాను, ఇంకోసారి విందాం. ఎందుకోసం మాట్లాడతారు అసలు? మీ గురించి, మీలాంటి పెద్దవాళ్ళ గురించి, మీలాంటి మంచి వాళ్ళ గురించి ఎవరైనా ఎందుకు మాట్లాడతారు చెప్పండి? అసలు సంబంధం ఉందా? మాలాంటి వాళ్ళకి సంబంధం ఉందా మీ గురించి మాట్లాడడానికి? చంపేరా దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడంటే ఈ ఉన్మాది వైష్ణవుల మీదకి. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదా ఈ బంధ, ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనేది. ఈ దాడులు ఎవరు చేస్తున్నారో స్పష్టంగా అర్థమైంది కదా అంటే మీకేం అర్థమైంది హేంద్రుడు గారు? శివుడే. కానీ ఆ తర్వాత కొంచెం ముందుకెళ్లే కొద్దీ ఎవరో వెనకతలను చేయిస్తున్నారని మాట్లాడారు. దట్స్ ఓకే. ఇప్పటిదాకా ఈ స్టేట్మెంట్ దాకా, ఇప్పుడు దాకా అయితే శివుడే కాదు, శివుడే కాదు దాడులు దీంట్లో భాగవత, సరే శివుడే పంపించాడట, దీంట్లో భాగవతులు వైష్ణవులు ఈవిడ యాడ్ చేసిన మాట ఇంకొకటి. వినేవాళ్ళకి ఎంత ఇది ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది? ఇది తప్పు కదమ్మా. ఇది ప్రస్తుతం మనకి ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇలాంటి స్పెక్యులేషన్స్ పాస్ చేయడం తప్పు కదా తల్లి. అంతవరకే.
ఇంకా మిగతా దేంట్లో అయినా కూడా మీరు సాయిబాబా గురించి మాట్లాడతారా? సాయిబాబా గురించి విషయాలు ఇవి తప్పు, మనం పుస్తకం తీసుకుని మాట్లాడతాం, అది సిద్ధాంతం. అది దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడతాం. రామాయణం గురించి మాట్లాడతారా? తీస్తాం, శ్లోకం తీస్తాం, దీని గురించి మాట్లాడతాం, అది సిద్ధాంతం. దాంట్లో ఒకళ్ళు చెప్పేటువంటి దాంట్లో ఒకసారి మనం నెగ్గచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. దాంట్లో గెలుపోవటం పక్కన పెడదాం. ఎవడైనా మన మీదకి వచ్చాడు అంటే కనుక కలిసిగట్టుగా ముందరకు వెళ్దాం. మొహమాటం ఏమి ఉండకూడదు దాంట్లో. లెట్స్ రీజన్. కాసేపు శివుడు అనేటువంటి మాట కూడా పక్కన పెట్టేద్దాం, అది కూడా కాదు అని చెప్పి అనుకుందాం. దీంట్లో ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే మనం మాట్లాడేటువంటి చిన్న చిన్న పదజాలాలు. లెట్ మీ ప్లే. రామభక్తుడు కాదు, వీడు రామభక్తుడు కాదు. సరే, నేను కూడా ఒప్పేసుకున్నా. అతని పర్స్పెక్టివ్ లో అతను సంగీతంలో అతను పాట పాడేడు అంటే అద్భుతంగా ఉంటుంది. అతను పాట మంచిగా పాడినంత మాత్రాన అతడు రామభక్తుడు కాదు. రావణాసురుడు కూడా అంతగానో గొప్పగా పాడతాడు అలా అని చెప్పి రాక్షసుడు రాక్షసుడే, మొహమాటం ఏం లేదు దాంట్లో కూడా. వీడికి రాముడు అంటే అసహ్యం, రామాయణం అంటే అసహ్యము. వీడికి రాముడు అంటే అసహ్యము, రామాయణం అంటే అసహ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. కాసేపు మీరు అన్నట్టే అవును అనుకుందాం. రాముడు అంటే నచ్చనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి దుర్మార్గులే ఉంటారు, అలా రోడ్డు మీద ఉంటూనే ఉంటారు, నాకేం ఇబ్బంది లేదు. అతను దుర్మార్గుడే, రాముడు అంటే అసహ్యమని అనుకుందాం కాసేపు. అలాగే వెళ్దాం. రామరాజ్యం అనే పేరు మీద పెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్నాడు అని చెప్పి అనుకుందాం, జనాన్ని మోసం చేస్తున్నాడు అనుకుందాం. అలాగే అనుకుని మనం ముందరకు వెళ్దాం. భాగవత సాంప్రదాయం అంటే అసహ్యం, విష్ణువాలయాలే వీడి టార్గెట్. ఎలా మీకు ఎలా తెలుసు తల్లి? భాగవత సంప్రదాయం అంటే అసహ్యం, వైష్ణవాలయాలే ఈ టార్గెట్. ఎలా చెప్తున్నారు ఆ మాట? మీరు ఏ బేస్ మీద చెప్పగలరు? మీకైనా అర్థమైందా ఆయందోడు గారు? వైష్ణవాలయ ఈ వీడియో చూసిన తర్వాత ఆ దుర్మార్గుడు అక్కడ రంగరాజన్ గారి మీద దాడి చేస్తున్నటువంటి టైంలో వైష్ణవాలయాలే టార్గెట్ అనేటువంటి భావన మీకైనా వచ్చిందా? ఫస్ట్ చూడగానే ఎరువుండ కనబడితే చేయాలనిపిస్తుంది ఆవిడకి. నేను లేసిది కాదు అసలు, అలాంటి భావన నాకేం రాలేదు. అతను వైష్ణవం శైవం వేరుగా చూస్తున్నాడు అన్న భావన నాకేం రాలేదు. ఆడు ఒక ఉన్మాదిలానే కనిపించాడు నాకు, అంతే తప్ప సత్యభామ గారు చెప్పినట్లుగా అయితే మాత్రం నాకు ఎక్కడ అలా అనిపించలేదు. మరి ఆవిడకి ఎలా అనిపించిందో మీరన్నటువంటి కోటప్పకొండ మిగతా దేవాలయాలు ఇంకా అవి కంప్లీట్ ఎవిడెన్స్ రాలేదు కాబట్టి దాని గురించి మనం పూర్తిగా అంటే ఇంకా రిపోర్ట్ అంతా కంప్లీట్ గా వస్తే తప్ప ఎక్కడెక్కడ దాడి చేశాడు ఏంటనేది పూర్తి ఎవిడెన్స్ వస్తే తప్ప మనం మాట్లాడకూడదు. సో ప్రస్తుతానికి వాడు ఒక ఉన్మాది, చేసింది తప్పు, ఖండిద్దాం, బలంగా ఖండిద్దాం, మొహమాటం ఏం లేదు. వైష్ణవాలయాలే వీటి టార్గెట్ అని చెప్పి ఎలా చెప్పగలరు? అంటే అతను ఒక వీడియో చేశాడు యాక్చువల్ చెప్పాలంటే. ఎవరు? రామానుజ మన ఈయన ఉంటారు కదా, చిన్నజీర స్వామి ఎవరు ఉన్నారు కదా, ఆయన గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు. అంటే ఆ 2 వీడియోలు చేసినందు వల్ల చేత ఆవిడకి అలా అనిపించి ఉండొచ్చేమో, కానీ దాన్ని ఎప్పుడు మనం కన్ఫర్మ్ చేయకూడదు కదా తల్లి. అది మన దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ అనేది లేనప్పుడు మనం ఎప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం కన్ఫర్మ్ చేయకూడదు కదా. మీకు అర్థం కాని విషయం అంటే మీరు చెప్పే మాటలు 1,00,000 మందికి వెళ్తాయి. ఆ 1,00,000 మందిలో 50,000 మంది వచ్చి వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటే, నా బోటి వాడికి వింటుంటేనే భయంగా ఉంది ఒక్కొక్కసారి. విందాం, ఒక 1 or 2 minutes వినడానికి ఈ ఒక్క 2 నిమిషాల గురించే కదా మాట్లాడుతుంటే మనం. వార్చకులే వీడి టార్గెట్. దాన్ని వాడు ఏం చేస్తాడంటే తెలివిగా పోతన ఎలా అయితే యశోద వేషం వేసుకొని కృష్ణుడికి పాల్గొనడానికి వచ్చిందో, వీడు భాగవత సాంప్రదాయాన్ని లేకుండా చేయడానికి విష్ణు ఎలా చెప్పగలరు? మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమిటి తల్లి? అది భాగవత సంప్రదాయాన్ని లేకుండా చేయడం వాడి టార్గెట్ అని చెప్పి మీ దగ్గర ఉన్న ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ ఏంటి? పోనీ వాడు ఎక్కడ కూడా చెప్పాడా నాకు భాగవత సంప్రదాయం లేకుండా చేయాలని నా టార్గెట్ అని కానీ, లేదంటే కనుక ఆల్రెడీ తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా ఎవిడెన్స్ ఎవరైనా ఇచ్చారా మీకు? ఒకవేళ చెప్పారనుకోండి, వెంటనే మీరు చెప్పినటువంటి మాట నేను పూర్తిగా ఏకీభిస్తూ, నేనే కాదు ఇతను ఈ స్పెసిఫిక్ మళ్ళీ అందరికీ మనం అంటగట్టాల్సిన పనేం లేదు. ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం ఇది, ఈ వ్యక్తి ఈ రకంగా వైష్ణవాలయాల్ని మాత్రమే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాడు, భాగవత సంప్రదాయాన్ని మాత్రమే స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ విషయం స్పష్టంగా అని చెప్తున్నారు. ఏమిటి స్పష్టంగా? ఏం కనబడుతోంది? ఏడుంది ఆ స్పష్టత? అది తప్పు కదా. దాన్ని మనకి తెలియకుండా జనాల్లోకి ఇలా లక్షలాది మందిలోకి స్టేట్మెంట్ పాస్ చేస్తే ఎలాంటి మెసేజ్ పోతుంది? అది
ఒకవేళ నిజంగా ఉన్నాడు అనుకోండి, ఎవడో పిచ్చోడి చేతిలో రాయి ఉంది అనుకుందాం, ఆ వాడు రాయేస్తే దేన్ని పడితే దాన్నే కొడతాడు వాడు. నేను స్పెసిఫిక్ గా ఒక దాన్ని చూసుకుని దాన్నే పగల కొడతానని చెప్పి అనుకుంటాడు వీడు పిచ్చోడు బేసిక్ అని. వీడు దానికి ఆ పిచ్చోడికి మళ్ళీ భాగవత సంప్రదాయం ఇంకోటి ఎట్లా పెడతారు మీరు? ఉన్మాదంలో ఉన్నవాడు ఉన్మాదం అవుతాడు. మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ గా ఇంకొక ఓన్లీ వైష్ణవ సంప్రదాయాన్ని, ఓన్లీ భాగవత సంప్రదాయాన్ని ఎట్లా చెప్తాం? అది ఒకవేళ మీరు దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక మీరు చెప్పారు అంటే కనుక దట్స్ అ ఫైన్ థింగ్. ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు, ఇక్కడ నేను అర్జెంట్గా కూర్చొని మీకు సారీ చెప్పాలి, క్షమాపణ అడగాలి మిమ్మల్ని. మళ్ళీ ఖచ్చితంగా నేను క్షమాపణ అడిగి తీరాలి. అవును, గోవింద సేవ గారు ఈ ఎవిడెన్స్ తో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, వైష్ణవాలయాలు మాత్రమే టార్గెట్ అని చెప్పేసి వాటిని స్పాయిల్ చేయడం కోసమే వచ్చాడు, భాగవత సంప్రదాయాన్ని నాశనం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అతని మైండ్ లో ఉంది. ఏ బేస్ మీద మనం మాట్లాడుతున్నాం, అది బయటకు పోతే ఏమవుతుంది అంతవరకే నేను మాట్లాడేది, అంతకు మించి ఇంకేం మాట్లాడలే మీ గురించి. మీరు ఏమైనా చేసుకోండి, మీరు థంబ్నెయిల్స్ పెట్టుకుంటారా, లేదంటే ఇంకోటి చేసుకుంటారా, మనుషుల్ని ఇంకోటి అంటారా, పొద్దు ఇట్లా మనకి తెలియనటువంటి విషయాల్ని ఊరికి జనాల మీదకి మనం అనవసరంగా పెట్టద్దు. అది ఎక్కడికో పోతుంది. అది శివాలయాన్ని వైష్ణవార్చకుల్ని లేకుండా చేయడం కోసమని ఊర్ధ్వపుండ్రాలు పెట్టి రామభక్తుడు అని చెప్పి రామరాజ్యం పేరుతో ఒక సంస్థను స్థాపించి, రామభక్తుడిని చెప్పి రామరాజ్యాన్ని స్థాపించి వైష్ణవ భక్తులు లేకుండా చేద్దామని, నాశనం చేద్దామని చెప్పి ఇలా వచ్చాడు. ఎవరు చెప్పారు మీకు ఆ విషయాన్ని? వాడు ఉన్మాది అన్న విషయం క్లియర్ గా ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. దాని గురించి మీతో ఎవ్వరూ విభేదించట్లా. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఈ మాటలు మీకెవరు చెప్పారు? వైష్ణవ భక్తుల్ని లేదంటే కనుక వైష్ణవ దేవాలయం అర్చకుల్ని నాశనం చేద్దాం అనేటువంటి ఉద్దేశం అతనికి ఉందని చెప్పి మీకు ఎవరు చెప్పారు? వాళ్ళని మాత్రమే అని చెప్పి అలా చెప్తున్నారు కదా, ఎట్లా చెప్పగలుగుతున్నారు అది? మీరు చిన్న మాట, ఇదిగో ఎవిడెన్స్ ఇదిగోనండి, ఇతను ఈ స్టేట్మెంట్ నేను వైష్ణవులు మాత్రమే టార్గెట్ చేస్తానని చెప్పి ఎక్కడ ఆ క్యాండిడేట్ చెప్పాడు అనుకోండి, ఇమ్మీడియట్ గా దీంట్లో రెండో మాట లేకుండా బేషరతుగా ఫస్ట్ మిమ్మల్ని క్షమాపణ అడిగి ముందు వీడియోని రిమూవ్ చేయడమే కాకుండా మిమ్మల్ని క్షమాపణ అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మీ మనసులో అది ఉందా, లేదంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అనుకోండి, ఎవిడెన్స్ చెప్పేస్తే ఇంకెవడు మాట్లాడుగా, అసలు ఇచ్చేస్తే మాట్లాడుగా. మీకు ఎందుకు అర్థం కావట్లేదు తల్లి చెప్పింది? ఇప్పుడు మీరు ఏదైనా చేసుకోండి, మీ డిస్కషన్లు ఎలాగైనా పోండి, ఏదైనా మాట్లాడుకోండి. ఇవి అన్నెసరీ కమెంట్స్ కదా జనాల మీదకి. ఎవరు అడిగారు? ఇది ఒకవేళ మీ వ్యూ అయితే కనుక ఇది నా అభిప్రాయం అని చెప్పొచ్చు. స్పష్టంగా మీకు అర్థమవుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి ఈ మాటలు ఏంటివి? ఇక్కడ కదా ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైనా మీరు ఎన్ని వీడియోస్ చేసినా ఎవరన్నా కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా మన వాళ్ళు ఎప్పుడైనా కౌంటర్ చేశారా? ఒకళ్ళు చేస్తుంటే అదిగో మీ ఇష్యూస్ మీరు పర్సనల్ గా ఏవో ఉన్నాయి, అసలు పోయి మధ్యలో ఎవరన్నా మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వస్తారా? మీరు పండితులు, మీ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి డిస్కషన్స్ లో మీరు మాట్లాడుకుంటారు, బుక్స్ తీసుకుంటారు, చదువుకుంటారు. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం. మాకెందుకు ఇక్కర్లేనటువంటి ఈ గొడవలన్నీ మాకెందుకు దీంట్లోకి? ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని ఇలాంటివన్నీ కూడా ప్రెస్ చేయమని చెప్పి జనాల మీదకి? ఐఎమ్ రియల్లీ సారీ. మీరు ఉన్నారో లేదో హైందవుడు గారు నాకు తెలియదు, నేను వింటుంటాను. మాట్లాడుతున్నారు మధ్యలో ఫ్లో ఎందుకు కట్ చేయడం అని చెప్పి మాట్లాడలేదు. నాకైతే ఆ వీడియో ఇబ్బందిగానే ఉందండి. కొంచెం అది తీసేయమని బతిలాడాం, కానీ ఆవిడ కొంచెం హార్ష్ గానే రియాక్ట్ అయ్యారనిపించింది. కానీ మీరు ఇంకా శాంతమూర్తిగానే రియాక్ట్ అవుతున్నారు. సరే అవ్వండి, అంతే. లేదు, ఇది దీంట్లో శాంతం అనేది కాదు, ఇక్కడ తప్పు ఉంది కదా. ఇది జనాలకి తప్పు అనిపిస్తుంది. మీకు సరిగ్గా మేము కన్వే చేయలేకపోయాము ఆ పాత వీడియో. నేను ఒక విషయం చెప్తాను చూడండి, మీరు నేను ఒక తప్పు చేసినా పర్లేదు, ఎందుకంటే మన వీడియో మహా అయితే ఒక 1000 మంది కూడా చూడరు. నేను అప్లోడ్ చేసిన వీడియో మహా అయితే కొంచెం బాగా వెళ్తే కనుక ఒక 5000 మంది చూస్తారు అంతే. కానీ సత్యభామ గారు చేసే వీడియో దగ్గరగా 20,000 నుంచి లేకపోతే 50,000, 1,00,000 ఇంతమంది చూస్తున్నారు. అంతమంది చూసేటప్పుడు ఆ మెసేజ్ అనేది చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. ఆ మెసేజ్ అంత స్ట్రాంగ్ గా వెళ్ళడం మంచిది కాదు. అందులో ఒకవేళ నిజం ఉండి ఉంటే, ఆవిడ దగ్గర ఏదైనా ఆధారం ఉండి ఉంటే తప్పులేదు, ఆ పని చేయడం అసలు తప్పులేదు. కానీ ఆవిడ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే కనుక అవి బయటికి చూపించి మాట్లాడితే బాగుంటుంది. కానీ వాడు ఎక్కడా చెప్పని మాటలని, ఆ ఉన్మాదిగాడు ఎక్కడా చెప్పని మాటలని ఈవిడ కల్పించి చెప్పడం అనేది నా దృష్టిలోనే కాదు, చాలా మంది దృష్టిలో అది తప్పుగానే కనిపిస్తుంది. నాకైతే ఆత్మీయ అర్థాలు తీస్తే నేనేం చేయలేనండి, అక్కడ ఉన్న తెలుగుకి అర్థం అదే.
వాడొక ఉన్మాది, వాడి ఉద్దేశం వేరు. అతనికి కావాల్సింది ఏంటంటే కనుక జనాలు అంటే అంటే ఆ, తన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ప్రాణాలు తీసేవాళ్ళు, డబ్బు రెండింటి మీద క్లారిటీగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఈవిడ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అతని మైండ్ సెట్ లో ఉన్నాయి అనేటువంటి విషయం ఈవిడికి తెలుసుంటే గనక, చెప్పుంటే గనక ఇమ్మీడియట్ గా ఇంక రెండో మాట ఏం మాట దీంట్లో డిస్కషన్ అయి ఉండకూడదు అంటానండి ఎప్పుడు కూడా. లెట్స్ ప్లే. ఆ ఒక ముసుగులో చిన్న ఆధారం చేసి ఎవరు గుర్తుపట్టుకుని ఉంటారని భాగవత చెప్పండి. ఒక చిన్న ఆధారం ఉన్న ఆవిడ దగ్గర ఆ ఆధారం చూపించుంటే మనం కూడా ఆవిడతో కలిసి మాట్లాడతాం కదా. మనం నో ఎందుకు ఇలా డౌట్ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏం లేదు, మొహమాటం ఏం లేదు. కలిసి ఒకవేళ పని నిజంగా అలాంటి చేయాల్సిందే. వ్యక్తి ఎవరైనా వస్తే అందరం కలిసి ఖండిద్దాం. అలాంటి ఎదవని, అలాంటి ఉన్మాది గాడిని ఖచ్చితంగా ఖండించాలి. ఆ ఆధారాలతో వాడికి గట్టిగా లోపల ఏం చేయాలి. అంతే తప్ప ఇలా జనాల్లోకి ఆధారాలు లేకుండా ఒక పదాన్ని, కొన్ని పదాలు వాడడం అనేది అంత మంచి అనిపించుకోదు కదా. ఇది కూడా పెద్ద ఒక సొసైటీలో కాస్త మంచి పేరుండి కొంతమంది ఒక 1,00,000 మంది ఫాలో అవుతుంటే కనీసం పోనీ 50,000 మంది నెగిటివ్ గానే ఏమవుతుందని చెప్పి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అనుకుందాం కాసేపు. యూట్యూబ్ ఏం చేస్తుంటే ఇలాంటి వాటిని రికమెండ్ చేస్తుంది. లేనిపోయినటువంటి ఆలోచనలు తీసుకెళ్లి జనాల మీదకి క్రియేట్ చేసేటువంటి పని చేస్తుంది. ఇవి ఎన్ని మంచి పనులు ఏం చెప్పండి, చక్కగా భగవద్గీత చెప్పనివ్వండి, రామాయణం చెప్పనివ్వండి, జనాలందరినీ తప్పులు చేసే వాళ్ళని ఖండించడం కానివ్వండి, ఇన్ని మంచి పనులు చేసినా కూడా అఫ్ కోర్స్ దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్, వేరే టాపిక్స్ లో ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, సో ఇది సీరియస్ థింగ్ కదా. ఇది జనాల మీదకి వెళ్ళేటప్పుడు చాలా అన్నెసరీ థింగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటది. దట్స్ ఓకే, ప్లే చేద్దాం, విందాం. సాంప్రదాయాన్ని, వైష్ణవార్చకుల్ని, దేవాలయాల్ని దెబ్బ కొట్టడానికి వీడు పన్నాగం అన్నాడు. ఎలా చెప్పారు? మళ్ళీ అదే మాట ఇది రెండోసారో మూడోసారో అన్నాం. అప్పుడే వైష్ణవాలయాల్ని, వైష్ణవ అర్చకుల్ని పడగొట్టడానికి పన్నాగం పన్నాడు. ఎవరు చెప్పారు ఇదంతా కూడా? అసలు ఎవరు అడిగారు? ఉందా పోనీ ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర తల్లి? ఉంటే కనుక మీరు ఎవిడెన్స్ పెట్టేసి ఉంటే గనక, ఇదిగో ఈ రీజన్ మీద నేను మాట్లాడాను అని చెప్పి ఒక్క మాట చెప్పుంటే గనక ఎవరన్నా రెండో మాట మాట్లాడతారు అసలు? మళ్ళా అనుకుంటారు ఇదిగో ఇప్పటికే 42 నిమిషాలు అయింది దీని గురించి మాట్లాడడానికి. ఇది మీ మీద ఎలాంటి కోపమో, మీ మీద ఎలాంటి ద్వేషమో, లేదంటే ప్రేమ, లేదంటే కనుక మీరంటే గౌరవం ఏవి కాదు. కాసేపు న్యూట్రల్ గా ఉందాం. మీరెవరో తెలియదు నాకు, కాసేపు నేనెవరో మీకు తెలియదు. ఎవరో 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ చేసి రోడ్డు మీదకి వచ్చారు, మాట్లాడుకుంటున్నారు. ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత, అమ్మ మీరు ఒక మాట అన్నారు కదా తల్లి, ఏ బేస్ మీద ఓన్లీ వైష్ణవ అర్చకుల్ని మాత్రమే, వైష్ణవ దేవాలయాల్ని మాత్రమే అనేటువంటి మాట ఎలా వాడుతున్నారు తల్లి అని అడిగిన తర్వాత మీరు చెప్పాలి కదమ్మా. మీరు చాలా సూటిగా, చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. ఒక ఉన్మాదికి ఏ రకంగా అంటగట్టగలుగుతాం వీటిని? అది నాకు అర్థం కావట్లా. ఫస్ట్ లెట్ మీ గో అండ్ ప్లే వన్ మోర్ టైం. వీడానికి ఎవరున్నారో మీరు ఆలోచించుకోవాలి. భాగవత సాంప్రదాయం మేము ఆలోచించుకోవాలా? కాదు, అన్ని చెప్పేసిందా మీరా? ఇప్పుడు నేనే ఆలోచించుకోవాలా? ఏం ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను? అన్ని స్పష్టంగా మీరే చెప్పేస్తున్నారు. వైష్ణవ అర్చకులని చెప్తున్నారు, వైష్ణవ దేవాలయాలని చెప్పేస్తున్నారు, అదే వాటి మోటివ్ అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వీడి వెనకాల ఎవరున్నారో మేము ఆలోచించుకోవాలా? నేను ఎందుకు ఆలోచించుకుంటా? మీరు అన్ని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆలోచించుకుంటే ఇప్పుడు నాకేమవుతుంది? ఇవో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఇప్పుడు అడిగాను మిమ్మల్ని, మాకు అర్థం కాలేదు తల్లి, ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారో మీకు తెలిసిందా అమ్మా? పోనీ మీరు తెలిస్తే మీరు చెప్పండి తల్లి అని చెప్పి అడుగుతున్నాం. మీకైనా తెలిసిందండి ఇప్పుడు ఇతను వెనకాల ఎవరున్నారని? మీకైనా తెలిసిందే? తెలిసింది మాట చెప్తుంటే కాదు అంటున్నారు ఆవిడ. మళ్ళీ వేరేగా ఇంకొక వీడియో చేసి నేను ఎక్కడ అలా అనలేదు అని చెప్పేసి అన్నారు ఆవిడ. నేను ఆ వీడియో పూర్తి సబ్జెక్ట్ టైటిల్ ఏదో మార్చారంట. అండ్ నేను ఒకటి విన్నా, పొద్దున ఒకటైతే ఒకటి విన్నా, ఏదో 2 గంటలకి నా మీద ఎవరో చెప్పారండి, వాడి పేరు అంటే సైకోలు ఏదో పెట్టుకుని లైవ్ చేస్తున్నారు. అది అర్ధరాత్రి లైవ్. ఇప్పుడు అర్ధరాత్రి తల్లి. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, నేను ఎప్పుడు చేసినా ఇదే టైంలో చేస్తా, నాకు దొరికే టైమే ఇది. ఆ టైంలో సైకోలు చేస్తారని చెప్పి మీకు ఏమైనా ఎక్కడైనా రాసుంటే కనుక మీరు మొహమాటం లేకుండా దాన్ని సైకోలను రాసుకుంటారా, సైకో పురాణం అని రాసుకుంటారు, ఏదైనా రాసుకుని దాని రెఫరెన్స్ కూడా ఇచ్చేసుకుంటే నాకేం మొహమాటం లే. కానీ మీరు చేసేటువంటి ఏ వీడియోస్ అయినా కూడా మంచి ఉన్నటువంటి వాటిని అవసరమైతే కదా ఒకప్పుడు షేర్ చేసిన వాడిని, మధ్యలో ఎక్కడో చిన్న చిన్నవి అటు ఇటు కూడా తమిళ వాటిని చూస్తూ కొంచెం ఇబ్బంది వచ్చి నేను చూడడం అయితే మానేను. కానీ పంపిస్తూ ఉంటారు, మీ వీడియోలు చూస్తూ ఉంటాం, బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇది తప్పు కదా.
ఇది ఖచ్చితంగా తప్పు కదా, మీకు తెలియనప్పుడు ఇలా మాట్లాడడం తప్పు కదా. ఓ పక్కన అంతా చెప్పారు, వైష్ణవుల్ని, వైష్ణవ దేవాలయాల్ని, వైష్ణవుల్లో ఉండే అర్చకుల్ని వాటి మీద దాడి చేస్తున్నారు, దీని వెనకాల కారణం మీకు ఇంత స్పష్టంగా ఉంది కదా, మీకు మీరే ఆలోచించుకోండి, దీని వెనకాల ఎవరున్నారో మీరే ఆలోచించుకోండి, అంత స్పష్టంగా ఉంటారు, ఇంక నేను ఎందుకు ఆలోచించుకుంటా? స్పష్టంగా ఉన్నదానికి ఇంకా ఆలోచన ఏమిటి దీంట్లోనే? ఓన్లీ వైష్ణవుల మీద ఎందుకు ఉంటుంది అసలు? ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది అసలు? ఇది సమాజానికి అవసరం. మీరు చేసినటువంటి ఇంత మంచి వీడియోలో మీరు ఆ వ్యక్తిని ఖండించి శుభ్రంగా వాడు చేసిన తప్పు, వాడు ఒక ఉన్మాదే అని చెప్పారు. మీతో పాటు ఖచ్చితంగా ఉండాల్సిందే, మేము కూడా ఉండాలి ఖచ్చితంగా. ఒక ఏదో తప్పు జరుగుతుంది, అందరం కలిసి వెళ్ళాలి, మనందరం కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్దాం. సరే పోనీ మేమంటే ఏదో కాస్త ఛానల్ చిన్నది అనుకుందాం, పోనీ మాలాంటి వాడు పని చేయడం అనుకుందాం, మీ వెనకాల నడుస్తాం, తప్పే ఉంది దాంట్లోనూ. అడుగు వెనకాల 10 అడుగులు 100 అడుగులు వెనకాల నడుద్దాం. మీకు ఏమైనా సాయం కావాలంటే మనం చేసి ఒకళ్ళనొకళ్ళు చీకలిపి చేద్దాం అంటాగా. కానీ ఇదేంటి, దీని అర్థం ఏంటిది? ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు చక్కగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎవరెవరో పెద్దలు వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో, తప్పులు చేశారు, సాయిబాబానో లేకపోతే ఇంకొకటనో ఏదో ప్రచారం చేశారు, ఖండించారు, ఎవరన్నా కూడా మిమ్మల్ని ఒక్క మాట అన్నారా? మీరు చేసింది మంచి పని, ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా చేశారు, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు? లెట్స్ గో బ్యాక్. అంటే నచ్చని వాళ్ళు వీడెనక ఉండి కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయం నచ్చని వాళ్ళు కొంతమంది ఉండి వీటి వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్నారు. మీకు స్పష్టంగా అర్థమైంది కదా, మీ అంతటా మీరే ఆలోచించుకోండి. ఎవరది, ఏం ఆలోచించుకోవాలి, ఎవరికి చెప్తున్నారు? వీడియో ప్లే చేసి మా రోడ్డు మీదకి వచ్చి మాకు రికమెండేషన్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ముక్కలు కట్ చేసి అందరికీ పంపిస్తూ ఉంటే మీరు మాట్లాడిన మాటలు వైష్ణవ సంప్రదాయం నచ్చని కొంతమంది అని చెప్పి ఇప్పటిదాకా చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ క్రైస్తవులా? ఇప్పుడు ఆ మాట వస్తుంది మళ్ళా. జనాల్లోకి ఈ ముక్కలు ఎవరో మీకు తెలిసినట్టే చెప్తున్నారు. దీంట్లో వీడి ఉన్మాదం వెనక ఎవరున్నారో వాడి మాటల్లోనే అంటున్నారు. అసలు ఏమైనా ఉందా దీంట్లో? డిస్కషన్ ఏమైనా ఉందా? మీరు చెప్పినటువంటి దాంట్లో ఒక్క మాట వాడు చెప్పిన దాంట్లో ఉందా? ఒక శివుడు అనేటువంటి ఒక మాట మాట్లాడాడు, ముక్కంటి అనేటువంటి మాట మాట్లాడాడు, పాట రూపంలో చెప్పాడు, వాడు ఒక ఉన్మాది అక్కడ. అట్లాగే వీడు ఏనాడు కూడా వీడి ఛానల్లో ఒక ముల్లా గురించి, ఒక పాస్టర్ గురించి వీడియో చేయలేదండి. వాడి దగ్గర వీడు బాగా డబ్బు తింటున్నాడు. వాడు కాదు, ఒక ఉన్మాది డబ్బులు తింటున్నాడు, ఎస్ ప్రూవ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా తీవ్రంగా ఖండిద్దాం. ఒక ఉన్మాది ఒక పాస్టర్ దగ్గర, ఒక ముల్లా దగ్గర డబ్బులు తీసుకుని ఓన్లీ వైష్ణవుల మీదకే దాడి చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళలో ఉంది. ఎవిడెన్స్ ఏది? వాడు దాడి చేయాలనుకున్నప్పుడు అటు దేని మీద దాడి చేస్తాడు కదా. దాంట్లో మళ్ళా మనలో ఓన్లీ వైష్ణవాలయాల మీద ఎందుకు చేస్తాడు? చేద్దాం అనుకున్నవాడు శివుడి గుడి మీద చేస్తాడు, అమ్మవారి మీద చేస్తాడు, లేదంటే కనుక ఆఖరికి సంబంధం లేకపోయినా సాయిబాబా గుడి మీద చేస్తాడు. వాడికి కావాల్సిన డబ్బులు బేసిక్ గాను, లేదు అంటే కనుక ఈ జనాలు కావాలి. దానికోసం ఈ వైష్ణవాలయాల మీదే అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనం? డబ్బు తిని వీడు ఏం కూతలు కూస్తాడో తెలుసా? శివశక్తి ఛానల్ అలాగా, హిందూ జనశక్తి ఛానల్ ఎలాగా, వాళ్ళు ఇలాగ, వీళ్ళు ఇలాగా, వీళ్ళు డబ్బు అంటున్నారు అనేసి ఎవరైతే ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పోరాటం చేస్తారో వాళ్ళ మీద వీడు ఫ్రీగా బురద చెల్లుతాడు. క్లియర్. ఇంకా డిస్కషన్ ఉందా దీంట్లో? ఈ కాస్త డిస్కషన్ అయినా మనం మాట్లాడేది ఇంకా ఉందా? అంతే అయిపోయిందండి. అయిపోయిందా? సరే, ఇలాంటి వాళ్ళు ఎవరి మీదైనా బుర్ర జరుగుతారు, ఏదైనా చేసుకుంటారు, ఇది పక్కన పడేద్దాం. ఇప్పుడు మీరు మాట్లాడిన సమ్మరీ తీసుకుంటే, మనం మాట్లాడిన ఈ ఒక్క నిమిషాన్ని బిట్ని కనుక కట్ చేసి జనాల మీద పెడితే అసలు సంబంధం లేనటువంటి టాపిక్ మీరు మాట్లాడింది. ఒక ఉన్మాది ఓన్లీ వైష్ణవ దేవాలయాల మీదనే, వైష్ణవ అర్చకుల మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా స్పష్టంగా ఉంది. దీని వెనకాల ఎవరున్నారో మీకు చాలా క్లియర్ గా అర్థమైంది కదా. ఏం అర్థమైంది? నా బొంద నాకేం అర్థమైంది వచ్చింది? పోనీ మీకేమైనా అర్థమైందా? పోనీ వెనకాల పాస్టర్ ముల్లా ఉండి వైష్ణవార్చకుల మీదనే దాడి చేస్తున్నారంటే ఎవరా మాస్టర్, ఎవరా ముల్లా? ఇంత స్పష్టంగా ఉంది కదా అని చెప్తున్నారు. అది కదా మిమ్మల్ని అడిగింది. ఇది కరెక్ట్ కాదు కదమ్మా, ఇది ఒక్కదాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి అని చెప్తే పెద్దలు చెప్పిన మాట మీరు వింటారు కదా. ఖచ్చితంగా మీ గురువు గారు చెప్పిన మాట మీరు విన్నారు. ఏదో పోనీ ఆయన ఎవరో తెలియదు, మేమెవరో మీకు తెలియదు, పోనీ మీరెవరో నాకు తెలియదు అనుకుందాం. కాసేపు కావాలంటే మీరు 4 తిట్లు తిట్టుకున్నారు అనుకోండి, దట్స్ ఓకే, ఫైన్. ఓ మాట అనుకుందాం, తప్పే ఉంది. పర్సనల్ గా అనుకుందాం, కోపం పోతుందంటే అనుకుందాం. ఇది తప్పు. మీరు మాట్లాడేటువంటి విషయం ఈ ఒక్క విషయంలో మాత్రమే మిమ్మల్ని ఖండించేది, చాలా బలంగా తీవ్రంగా ఖండించేది.
ఇది అవసరం లేదు సమాజానికి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని అనవసరంగా జనాల మీదకి పారేయకూడదు. మీకేమైనా తెలియదా? వెనకాల సగ్గాన్ని పుస్తకాలు పెట్టుకున్నారు, చదువుకుంటున్నారు, నలుగురిని నేర్పిస్తున్నారు. ఇలా నేర్పించేటప్పుడు నేర్చుకునేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎలాంటి భావం కలుగుతుంది అక్కడ? మీరు చెప్పిన దాంట్లో ఇంత క్లియర్ గా చెప్పేసాను, ఇంత స్పష్టంగా అర్థమైంది కదా, దీని వెనకాల ఎవరున్నారో అర్థమైంది కదా. వైష్ణవార్చకులు అంటే, లేదా వైష్ణవం అంటే నచ్చనటువంటి వాళ్ళు, భాగవత సంప్రదాయం అంటే నచ్చని వాళ్ళు చేస్తున్నారంటే ఎవరు వాళ్ళు? ఆ పేరు చెప్పాలి కదా మీరు. పేరు చెప్పకుండా ఇంత స్పష్టంగా అర్థమైంది కదంటే నాకేం అర్థం చావాలా? ఎట్లా పోతుంది ఈ మెసేజ్? ఇది ఆలోచించుకోకుండా మీరు చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ టు సే అండి. సో ఇప్పటికే నాకు ఇది 40 నిమిషాలు అయిపోయిందో 50 నిమిషాలు అయిందో నాకు తెలియదు. 50 నిమిషాలు అయింది. నేను ఇంకా రెండో వీడియో ఏంటో కూడా చూద్దాం అనుకుంటున్నా. సో ఇఫ్ యూఆర్ ఓకే, రెండో వీడియో కూడా లింక్ ఇస్తే ప్లే చేస్తా. అసలు ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా వినాల్సిన టాపిక్ ఏమైనా ఉందా? అంటే ఆవిడ అన్న దాంట్లో ఆ అర్థం లేదు, మనమే ఆవిడ ఉన్మాదుడనే చెప్పారు, మనమే వక్రీకరణ చేస్తాము అని చెప్పి అన్నారండి. మొత్తం వీడియో మొత్తం అదే ఉందా? ఒక్క నిమిషం ఉండండి, ఉండదు, మనం కంటిన్యూస్ గా ప్లే చేస్తే సరిపోద్ది. ఓకే, మొత్తం ప్లే ఓపెన్ చేద్దాం, మొత్తం ప్లే చేసేద్దాం. అట్లీస్ట్ ఆ వీడియో ప్లే చేసి అసలు ఏముందో ఒకసారి వినేద్దాం. దాన్ని ఒకవేళ నిజంగా వాడు చెప్పింది కరెక్ట్ అనుకోండి, ఒకవేళ కరెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఐఎమ్ టోటలీ ఓకే. కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆ భావజాలం ఉంటేనే అంతకుమించి మనకి ఏం కావాలి? సరే చూడండి, ఎక్కడుందా లింక్? ఎక్కడుంది అది? పంపించారా నాకు? ఫస్ట్ దా సెకండ్ దా? అది సెకండ్ది. ఓకే, ఒక నిమిషం. ఇదే అనుకుంటా, అర్ధరాత్రి 2 గంటలకు ఉంది, ఇదే కదా? అదే. అయితే ఈ వీడియో క్లోజ్ చేసేసి ఆ వీడియోని ఆడియో మాత్రం ప్లే చేస్తా, ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తాను, తొందరగా అయిపోతుంది. సరే అండి. 52 నిమిషాలు వినేవాళ్ళు ఉంటే వినండి, లేకపోతే మానేసుకోండి. సో ఇది కూడా అసలు చేయాల్సిన అవసరమే లేదు ఆవిడ మీద. ఆవిడ అర్థం చేసుకుంటే గనక దాంట్లో ఒకరితో ఒకరి సంబంధం ఏముంది? ప్రశాంతంగా ఉండాల్సిన వాళ్ళు ఎక్కడో పనికిమాలిన ఈ క్రైస్తవులు, లేదంటే కనుక ఇంకొకళ్ళు చేసేటువంటి వాటి మీద కలిసి పని చేయాల్సిన వాళ్ళు అందరం కలిసి. ఐ డోంట్ నో, దీన్ని స్పీడ్ పెంచమని చెప్తాను. ఎక్కడ పెంచాలి? ఈ టెక్నాలజీ మనకు వచ్చి చావదు. సెట్టింగ్స్, వీడు ఫాస్ట్ గానే మాట్లాడతారులేండి, పర్లేదు. ప్లేబ్యాక్ స్పీడ్ 1.5x ఉంది పెట్టానది. 1.7 పెట్టండి, పర్లేదు. మీరు కొంచెం ప్లే చేసి చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటే ఉంచండి అలాగే, పర్లేదు. 1.7 కలదు, చాలా బాగుంటుంది. షేర్ చేయండి. 1.25 పెట్టుకోండి, సరిపోతుంది. 1.25 ఇప్పుడు ఫాస్ట్ గానే మాట్లాడతారు మరి. 1.5 పెట్టా. సరే అయితే చేసుకోండి, లైక్ చేయండి. ఇలాగ నేను చెప్పను, బాగా అత్యవసరమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటే మాత్రమే దయచేసి కాస్త పూర్తిగా చూడండి అని చెప్తాను. ఇంతకీ విషయం ఏంటంటే, నేను 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఈ రంగరాజన్ స్వామి వారిపై దాడి జరిగిన విషయం గురించి వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా మంది పాజిటివ్ గా స్పందించి ఆడియో వస్తుందా? అసలు యాడ్ చేశానా? మీకు ఆడియో వస్తుంది, క్లారిటీగా అనిపిస్తుంది. కామెంట్స్ పెట్టారు. కొందరు సరిగ్గా అర్థం చేసుకోకో, లేదా అర్థం కాకో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. నేనైతే కామెంట్ సెక్షన్ లో కూడా ఒక 10 రిప్లైలు ఏమో పెట్టినట్టున్నాను, చూడండి ఒకసారి. ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే, ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఏదో భారతదేశంలో భూకంపం వచ్చినట్టుగా, ఏదో బ్రహ్మాండాలు బదులైనట్టుగా కొందరు హిందువులే అర్ధరాత్రి నా మీద లైవ్ కూడా పెట్టుకున్నారు. పాస్టర్ నా మీద ట్రోలింగ్ చేసుకుంటే నేను పట్టించుకో, వాడ బతుకు అంతే. ఇప్పుడు యాడ్లు పడిపోతూ ఉంటాయి, నాకు తెలియదు. సౌండ్ మ్యూట్ లో పెట్టుకోవాలి మళ్ళా. అర్ధరాత్రి 2 గంటలకి అంటే కనుక ఇది మొన్న మనం కొంచెం తేడాగా ఉందమ్మా, కొంచెం చూసుకోండి అని చెప్పిన వీడియో కనమాట. అండ్ మోర్ ఎవర్ తల్లి, రాత్రి 2 గంటలకు కాదమ్మా, మేము మొదలు పెట్టేదే రాత్రి 12కి మొదలు పెడతాం. ఉదయం 5 గంటల దాకా మాకు సమయం ఉంటుంది, ఆ సమయంలోనే చేస్తాం. మీకు ఆ టైం ఇబ్బంది అయితే కనుక నాకు టైంతో సంబంధం లేదు. ఐ రియల్లీ డోంట్ నో.
హిందువులు అయి ఉండి ఇంత ఉన్మాదంగా ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. హిందుత్వం అంటేనండి కేవలం ఏదో నిలువగొట్టు అడ్డగొట్టో రౌండ్ కొట్టో ఏదో ఒకటి పెట్టేసుకొని వాళ్ళు చేసేస్తే అది హిందుత్వం కాదండి. వేరే మతాలకు ఉన్మాదం ఉండొచ్చు కానీ సనాతన ధర్మంలో ఉన్నదానికి అసలు స్థానం లేదు, గుర్తుపెట్టుకోండి. సరే ఈ లైవ్ పెట్టారు కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదేమి వేరేలో వ్యూస్ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, కానీ మన వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా అని ఒక ఆవేదన నాకు. ఓకే, ఇప్పుడు వేలల్లో వ్యూస్ రాలేదు అనేటువంటి బాధ మీకుందేమో తల్లి, నాకైతే అసలు ఉండదు అలాంటిది. ఒకవేళ ఉదాహరణకు 1,00,000 వ్యూస్ కావాలంటే నేనైతే ఏం చేస్తానంటే, 1,000 మందిని వ్యూస్తో సంబంధం లేదు, అది 1,00,000 మందికి వెళ్ళాలి అంటే గనక 1000 మందికి కూర్చోబెట్టి, అవసరమైతే గనక 2 గంటలు కూర్చోబెట్టి నేర్పిస్తాను. నాకు తెలిసిన విషయాన్ని నేర్పిస్తా, టెక్నికల్గా యూట్యూబ్ ఎట్టా విడాలో నేర్పిస్తా. తప్పు అయితే గనక, ఒక విషయాన్ని తప్పు అయితే ఎలా పద్ధతిగా మాట్లాడాలో నేర్పించాలి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 100 మందికి వెళ్ళినా చాలు, ఆ 1000 × 100 దాని పని చేసుకుంటూ పోతుంది. సో ప్రతి ఛానల్ కూడా ఖచ్చితంగా 1,00,000 వ్యూస్ కావాలంటే రాదు. కావాలంటే గనక తెప్పించడం కూడా కష్టమైన పని కాదు. ఏదైనా కూడా కావాలంటే 4-5 గంటలు కూర్చుంటే గనక దాన్ని టెక్నిక్స్ వాడితే, మీరు చెప్పినట్టుగా మీ SEO టెక్నిక్స్ వాడితే పని అయిపోతుంది ఏదైనా కూడా. కానీ ఆ కంటెంట్ చేయడానికో, ఆ కంటెంట్ చెప్పడానికో, అసలు మీ గురించి మాట్లాడడానికో అసలు మాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని చెప్తున్నాం మీకు. మీరు చేసినటువంటి ఆ వీడియోలో అది ఇబ్బందిగా ఉంది అని చెప్పి మీకు చెప్తే, అంటే మన వాళ్ళు చెప్తేనే అర్థం చేసుకోవట్లేదు అంటే మీరు చెప్పింది మేము అర్థం చేసుకున్నాం, నేను చెప్పే మాలాంటి వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోరమ్మా. మన వాళ్ళు అనుకుంటే మనం అంటే మీరు ఒక్కళ్ళే కాదు కదా, అందరం కలిస్తేనే మనం అవుతాం ఎప్పుడైనా కూడాను. నేను వీడియో చేసి అందులో స్పష్టంగా చెప్పా, ఈ వీర రాఘవరెడ్డి అనే అతడు ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏం మాట్లాడాడు? కరెక్ట్, ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఆ మాట మాట్లాడడానికి ఎవరు ఇబ్బంది చెప్పట్లా. ఒక్కసారి నా వీడియో నేనే మాట్లాడాను, వినండి మీరు. ఇందాకనే కదా విన్నా. ఎందుకు వచ్చాను? ఆ 30 పిలుపుకి వచ్చాను. శివుడు పంపించారట, కొన్ని వైష్ణవులు భాగవతుల్ని కొట్టారా చంపేరా దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడండి ఉన్మాది వైష్ణవుల మీదకి. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదండి. ఏమన్నానండి నేను? శివుడు వెళ్ళి కొట్టారా వైష్ణవుల్ని అనేసి పంపిస్తే వచ్చాడండి ఈ ఉన్మాది అని స్పష్టంగా ఉన్మాది. అతను అన్న మాట అన్నాడా మీకు? మళ్ళీ ఆవిడదే మాట మాట్లాడుతున్నారు. అతను శివుడు ముక్కంటి పంపించాడు అన్నమాట ఆ దుర్మార్గుడు మాట్లాడాడు. శివుడు పంపిస్తే వైష్ణవుల్ని కొట్టిరమ్మని చెప్పి పంపించాడు అనే మాట మీకు ఎలా అర్థమైందమ్మా? వాట్స్ రాంగ్ విత్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్మాది అని చెప్పారు. ఉన్మాది అంటే అర్థం తెలుసు కదండి, తెలుగు చదువుకున్నారు కదా అందరూ. నేను తెలుగులోనే కదా వీడియోస్ చేస్తున్నాను. సైకో, మెంటల్ యాటిట్యూడ్ సరిగ్గా లేనివాడు, శివుడు పంపించే వస్తాడండి ఇతడు, శివుడు శివభక్తుడు అనలేదండి నేను. ఉన్మాది అన్న స్పష్టంగా. అంటే వీడు ఇలా ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నాడు. ఒక విష్ణువాలయం అర్చకుడి మీద దాడి చేసి శివుడు పంపిస్తే వచ్చి నిన్ను కొట్టారని చెప్తున్నాడు ఉన్మాది. ఇప్పుడు పోలీసులు లోపల వేసారు కాబట్టి సరిపోయింది, లేకపోతే రేపు శివాలయంలోకి అర్చకుడు కొట్టి విష్ణు. అరే అదే ఆవిడ మాట్లాడిన మాట, ఇందాక ఆవిడ మాట్లాడిన మాట అదా? ఏది ఇందాక లింక్ ఇచ్చేది కదా. ఈవిడ ఈ మాట ఉంటే కనుక ఎవరన్నా కూడా డిస్కషన్ లోకి వస్తారు. అసలు వైష్ణవుల్ని మాత్రమే, వైష్ణవుల మీద విద్వేషం ఉన్నటువంటి వాళ్ళు పంపించారు, ఇది కదా ఆవిడ అన్నమాట. ఇందాక విన్నది అది కదా. ఏది రెండో లింక్ ఏది? ఫస్ట్ లింక్ లో ఆ వీడియో ఉంది. అర్ధరాత్రి 2 గంటలకు మళ్ళా కాదు ఇది మాట. మీరు మాట మార్చక్కర్లేదు తల్లిది. ఈ మాత్రం దానికి మీరు మాట మార్చాల్సిన అవసరం లే. మీకు అది అనిపించింది అట్లాగా. ఆ వీడియో ఇంకా అక్కడే ఉంది కదా, మాకు కనీసం మాట మార్చే ముందు కూడా మాట అక్కడే ఉంది కదా. షేర్ చేయను. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు లిసన్ అండి. నేను ఎక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను వీడియోని. నేను ఆపేద్దాం అనుకుంటున్నాను నిజంగానే. దెర్ ఇస్ నో నీడ్ టు డిస్కస్. ఒకవేళ ఆవిడ గనక కరెక్ట్ చేసుకో, దీంట్లో తప్పేం లేదమ్మా. మనలో మనం మాట్లాడుకుంటూ కరెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం అవుతుందో లేదో, ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే తప్పు అంటే గనక హైందవుడు గారు లేదంటే మిగతా వాళ్ళు, మీకు పేర్లు ఏవై తెలియకపోవచ్చు, మా గురించి పెద్ద పరిచయం లేకపోవచ్చు, కానీ తప్పు చేస్తే గనక ఒకళ్ళ మీద ఒకళ్ళు వేలు పెట్టి చూపించుకుని మాట్లాడతారు. ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పు అని చెప్పి మొహమాటం లేకుండా మాట్లాడతారు. మొహమాటాలు ఏమి ఉండవు. అయితే కరెక్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, నోరు మూసుకుని కూర్చుంటాం మేమైతే గనక. అవునండి మీరు చెప్పింది కరెక్ట్, ఇప్పుడు నాకేమి తెలియదు,
హైందవుడు గారు ఏదో ఆయన చేసేంత రీసెర్చ్ చేస్తారు ప్రతిదినం, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఒక మాట అంటే కనుక ఇదిగో అమృత్ నువ్వు మాట్లాడేంత తప్ప, నువ్వు బేసిక్ గాను నీకు ఏమీ తెలియదు ఈ విషయం మీద, ఇదిగో దీని మీద ఎవిడెన్స్ ఇది చూసుకో అని చెప్తాడు ఆయన. చూసిన తర్వాత కూడా నేను ఎట్లా మాట్లాడతాను మళ్ళీ దాని గురించి? సరే అండి, వాళ్ళు కరెక్ట్ అంటే ఒక మాటలో అయిపోతుంది. మీరేమంటున్నారు ఇప్పుడు? హయ్యర్ గా ఫీల్ అవుతాడు వీడు, సైకో. వీడు రామ్ భక్తుడని విర్రవీగుతున్నాడే, వీడు అసలు స్వరూపం ఎందుకు వీడు వైష్ణవం రావట్లేదా? ఇప్పుడు రావాలి, ఆల్రెడీ వస్తుంది. ఓకే, సిద్ధు గారు వస్తుంది మీదకి వచ్చాడో ఇప్పుడు వీడి మాటలతో. అయ్యా మీరు దుర్మార్గుడు, నేను మీరాముడు అన్నాడు రంగరాజన్ స్వామి వారిని. అంటే వీడు రాముడు కాదనే కదా, వీడు రామ భక్తుడు కాదనే కదా. ఇతను ఎవరు పంపించారు రంగరాజన్ స్వామి వారిని కొట్టడానికి? ఆట పాడి చెప్పాడు, ఆ ముక్కంటి పంపించాడు, శివుడు పంపించాడట. పోయి వైష్ణవుల్ని భాగవతుల్ని కొట్టారా, చంపేరా దొరికితే అని శివుడు పంపిస్తే వచ్చాడంటే ఈ ఉన్మాది వైష్ణవుల మీదకి. అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది కదా ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనేది. వీడు రామ భక్తుడు కాదు, వీడికి రాముడు అంటే అసహ్యం, రామాయణం అంటే అసహ్యము, వీడికి భాగవత సాంప్రదాయం అంటే అసహ్యం. విష్ణువాలయాలే వీడి టార్గెట్, వైష్ణవార్చకులే వీడి టార్గెట్. ఇప్పుడే కదమ్మా చెప్పినావు, ఒకవేళ రేపు శివాలయం మీద కూడా దాడి చేస్తే అప్పుడు వాడిని ఉన్మాది అనాలి ఖచ్చితంగా. మీరు అన్నమాట అది కాదు కదా. సో క్షమించాలి తల్లి, ఈ విషయం ఒక్క దాంట్లో మాత్రం నేను మీతో ఏకీభించట్లా. మీరు చక్కగా చదువుకున్న వారు కావచ్చు, చక్కగా మీ దగ్గర రామాయణం ఉండొచ్చు, భారతం ఉండొచ్చు, భాగవతం ఉండొచ్చు, భగవద్గీత మీరు అందరికీ అర్థమయ్యేలా చెప్పచ్చు. ఇది ఇబ్బందికరంగా ఉంది తల్లి. మీరు చెప్పినట్టు రెండో వీడియోతో నేను పూర్తిగా ఏకీభిస్తున్నా. ఇంక దీని మీద వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, దీన్ని మీరు కరెక్ట్ చేసుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు కన్వే చేసిన దాంట్లో రెండోసారి రేపు పొద్దున వాడు ఏ శైవాలయం మీద కూడా దాడి చేయొచ్చు అనేటువంటి దాన్ని మీరు స్టేట్మెంట్ తీసుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికైనా కూడా మనమే కాదు, అసలు మీ ఛానల్ గురించి మాట్లాడేటువంటి అవసరం కానీ లేదంటే కనుక ఇంకొక విషయం కానీ మాకైతే అస్సలు లేనే లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు ఒకటి గుర్తుంచుకోవాలి తల్లి, మీరు మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్, మీరు చెప్పినటువంటి భగవద్గీత వీడియోస్ని మీరు యాక్చువల్లీ మీ కమెంట్స్ నేను చూసిన పొద్దున్న కొన్ని కమెంట్స్ చూసిన దాంట్లో ఎవరో కొంతమంది అడుగుతున్నారు ఏమని, అమ్మ నేను ఈ రకంగా చదువుకుందాం అనుకుంటున్నాను, ఇది ఇలా చదువుకోవచ్చా? దట్స్ వాట్ వీ నీడ్ టు డూ కదా. అది మీకు తెలుసు, అది మీకు తెలిసిన విషయం, అది మీరు జనాలకి చెప్పగలిగే విషయం. అది ఇది మీకు అక్కర్లేని విషయం, మీకు సంబంధం లేని విషయం, మీకు తెలియనటువంటి విషయం, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేనటువంటి విషయం, మీరు జనాల మీదకి రుద్దుదాం అనుకునే విషయం. దీని అయితే కనుక అవసరం లేదు అని చెప్పి అనుకుంటూ నేను ఎక్కువ మాట్లాడట్లేదమ్మా. జయ శ్రీరామ. హైందవుడు గారు మీద చేద్దాం అనుకుని చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు గో టు ద కంప్లీట్ వీడియో. అది ఊరికే మనల్ని తిట్టడానికి అనుకుంటే కనుక ఐ రియల్లీ డోంట్ నో. అసలు మీ పేరు ఎందుకు వాడారు నాకు తెలియదు. హైందవుడు ఏమనలేదమ్మా దాంట్లో. నా పేరేం వాడలేదు, ప్రత్యేకించి నా పేరేం వాడలేదండి. తమిళలో మీది ఏదో చూసాను, అందుకోసం ఏదో ఇద్దరిది పెట్టారు, నా ఒక్కడిదే కాదు మీది కూడా పెట్టారు. నేను చూడలేదు, నాకు అంత పై మీద ఫస్ట్ ఏదో కనపడింది నాకు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు మాట్లాడిన మాటలు అవి కట్ చేసి యూట్యూబ్ ఉంటుంది కదా, ఆ టెలిగ్రామ్లు ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి కదా, దాంట్లో షేర్లు అవుతున్నాయి. మీకు అర్థం కావట్లా. నాకు తెలిసిందల్లా ఒకటి, మీకే కాదు ఎవరికైనా కూడా నాకు తెలిసిందైతే అర్థమయ్యేలా చెప్పడం, అర్థమయ్యేదాకా చెప్పడం. మీరు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారని, మీరు వేరే ఏం కాదు, మీరు ఇంకొకటి ఏం కాదు. మీరు చేసినటువంటి సేవ చిన్న విషయం అయితే కాదు. రామాయణంలో రాముడు గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడిన విషయాలు చిన్నవి కాదు. సాయిబాబా గురించి మీరు చేసేటువంటి అవేర్నెస్ చిన్నది కాదు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు సెన్సిటివ్ థింగ్స్ అవుతాయి, తెలియకుండా ఒక్కొక్కసారి మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఇట్ మే ప్రొజెక్ట్ ఇన్ టు ద రాంగ్ వే. అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి అయితే జయ శ్రీరామ. హైందవుడు గారు మీద పాస్ చేస్తే చేయండి, అంతే. దట్స్ ఇట్. నా దగ్గర నుంచి కూడా ఏం పాస్ చేసేదేం లేదండి. చెప్పి చూసాం, వినలేదు, ఇంకెక్కడితో వదిలేడు, అంతమించి ఏం చేస్తాం. వినకపోయినా పర్లా, దానికి సపోర్ట్ చేయగల. మీరు రెండో వీడియోలో చెప్పారు ఇలాంటి ఈ విషయాలు శివాలయం మీద ఎవరో చేస్తారు, ఈ వీడియో చేస్తుంటే అయిపోయింది. ఆ ఒక్క ముక్కని యాడ్ చేస్తే అయిపోయింది. అంతకుమించి నాకు ఇంకేం అనిపించట్లే అక్కడ. సో అదేనండి, మీరు ఆవిడ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంచి విషయాలు ఉంటాయి ఆవిడ ఛానల్లో.
కానీ అప్పుడప్పుడు తెలిసి తెలియకుండా చేసేటువంటి విషయాలు, దీంట్లో కోపడడానికి ఏం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు ఉండడానికి వీల్లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్లో అట్లీస్ట్ హైందవుడి ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ ఇది నేను ఇనిషియేట్ చేశాను కాబట్టి మాట్లాడుతున్నా. పొరపాటును కూడా ఆవిడ గురించి అనవసరమైనటువంటి కమెంట్లు ఎవరూ చేయకండి. చేస్తే ఇమీడియట్గా మీకు తెలిసిందే నేనైతే పీకి పడేస్తా. కొంతమంది అయితే గనక అది ఇది అని వాడుతున్నారు. అవసరం లేదు, అవసరం లేదు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు నా జోలికి రాకండి, కమెంట్లో పెట్టకండి. వచ్చి ఆవిడ్ని అనవసరంగా ఏకవచన ప్రయోగంతో పిలవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అంతగా ఏమైనా మీకు ఏమైనా ఉంటే కనుక ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఇష్యూస్ ఉంటే మీరు చూసుకోండి. నా కన్సర్న్ వల్ల ఇది ఇష్యూ ఉంది, అది రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వకూడదు అండ్ షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ యాజ్ వెల్. దాన్ని కూడా మనం గౌరవించాలి, గౌరవించి తీరాలి. ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు గౌరవించి తీరాలి. అలా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అగైన్ బ్యాక్. ఇలాంటి సిచ్యువేషన్స్లో అది తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంటే తప్పుని తప్పని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అది నేనైనా మీరైనా మాలాంటి వాళ్ళు తప్పు చేస్తే కనుక అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పెద్దవాళ్ళు చేస్తుంటే గనక ఇప్పుడు చూడండి, గరికపాటి నరసింహారావు గారు లేదంటే చాగంటి గారు చేసినటువంటి వాటిని మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు కదా. సాయిబాబా గురించి చేసినటువంటి విషయాలు మనకు అర్థమయ్యేలా చెప్పారు కదా. మనం నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం కదా. ఇంకో నలుగురు చెప్పగలుగుతాం అలాంటి వాళ్ళు చెప్తేనే కదా. అలాంటి వాళ్ళు కూడా పొరపాటుని ఫ్లోలో ఒకటో రెండో అంటారు, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే. పెద్ద కమెంట్స్ ఏం లేవు కానీ అందరూ మర్యాదగానే ఉన్నారు. కానీ ఎవరో ఇద్దరు మూడు నాలుగు చూశాను కమెంట్స్, వద్దు దయచేసి అవి కూడా మాట్లాడద్దు. గౌరవం ఉంటే, లేదు అంటే కనుక నేనే పీకేస్తా కమెంట్స్ తర్వాత. జయ శ్రీరామ. నేను రికార్డింగ్ ఆపేస్తానండి. జై శ్రీ